దిగిరమ్మయ్యా ప్రియా పరిశుద్ధాత్మ దిగిరమ్మయ్యా యేసు నామములో యేసు నామములో ప్రియా పరిశుద్ధాత్మ దిగిరమ్మయ్యా బోధించువాడవు నీవే నడిపించువాడవు నీవే బోధించువాడవు నీవే ఆదరించువాడవు నీవే ఆలోచన చెప్పేది నీవే ప్రియా పరిశుద్ధాత్మ దిగిరమ్మయ్యా యేసు నామములో ఆహ్వానిస్తున్నాము ప్రియా పరిశుద్ధాత్మ అయ్యా ప్రియా ఫలములు ఇచ్చేది నీవే వరములు ఇచ్చేది నీవే అవునయ్యా ఫలభరితమైన జీవితంగా మార్చు అభిషేకం చేసేది నీవే అద్భుతములు చేసేది నీవే ప్రియా పరిశుద్ధాత్మ దిగిరమ్మయ్యా యేసు నామములో ఆహ్వానిస్తున్నాము ప్రియా పరిశుద్ధాత్మ దిగిరమ్మయ్యా రూపాంతరపరచేది నీవే దర్శనము ఇచ్చేది నీవే దర్శనము ఇచ్చేది నీవే అభిషేకం చేసేది నీవే విజ్ఞాపన చేసేది నీవే ప్రియా పరిశుద్ధాత్మ దిగిరమ్మయ్యా యేసు నామములో యేసు ప్రియా పరిశుద్ధాత్మ దిగిరమ్మయ్యా బలముతో నింపేది నీవే సత్యములో నడిపేది నీవే ఇవే సత్యములో నడిపేది నీవే ధైర్యముతో నింపేది నీవే స్వభావాన్ని మార్చేది నీవే ప్రియా పరిశుద్ధాత్మ దిగిరమ్మయ్యా
యేసు నామములో ఆహ్వానిస్తున్నాము. ప్రియా పరిశుద్ధాత్మ దిగిరమ్మయ్యా. ప్రియా పరిశుద్ధాత్మ దిగిరమ్మయ్యా. ప్రార్థన చేసుకుందాం. అనుష ప్రార్థన చేయమ్మా. అయ్యా, బోధించేవాడు నీవే, ఫలములను దయచేయవాడవు, వరములను దయచేయవాడవు నీవే, రూపాంతరపరచగలిగిన వాడవు నీవే, స్వభావాన్ని మార్చగలిగిన వాడవు నీవే నాయన. నీ స్వభావం మాకు దయచేయి నాయన. రూపాంతరపరచు తండ్రి. ఈ కూడికలు ప్రక్షాళన కూడికలు, రూపాంతర కూడికలు, ఉపవాస కూడికలు, మనోహరమైన కూడికలు. ఈ కూడికల్లో మా స్వభావం మార్చబడిపోవాలి నాయన. ప్రాచీన స్వభావం సిలువకి వేసి నూతన స్వభావాన్ని సంతరించుకునే కృప దయచేయి తండ్రి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, దయ కలిగిన మహారాజా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ దినాన ప్రార్థించి ప్రారంభించినది మొదలు ఇప్పటి వరకు దేవా మీ సహాయాన్ని, మీ సన్నిధిని మీరు మాకు అనుగ్రహిస్తూ వస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా నాయన, ఈ 6 దినాల ఉపవాస కార్యక్రమాలన్నింటినీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగిస్తూ వస్తున్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, విన్న వాక్యం వ్యర్థంగా పోకుండా దేవా మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి దేవా మా మనోనేత్రాలు మీరు వెలిగించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, పడుతున్న ప్రయాస దేవా, ప్రతి విధమైన ఖర్చు ఏది వ్యర్థంగా పోకూడదు నాయన. దేవా, ప్రతిదీ నాయన, ప్రతి ఒక్కరి హృదయాల్లో నాయన మేము విన్న వాక్యాన్ని నాయన పదిలపరుచుకుని దానికి అనుగుణంగా మా జీవితాలను దేవ వాక్యాన్ని అన్వయించుకుంటూ దేవ వాక్యానుసారంగా దేవనైనా నీలో ఎదుగునట్లుగా కృప చూపించి సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవ, మనసు మార్చుకొనుట వలన మేము రూపాంతరపరచబడినట్లుగా సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, చేరువచ్చిన ప్రతి నీ బిడ్డని మీరు కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. దేవనైనా ఈ చివరి దినాన దేవ రాత్రికాల సమయంలో జరిగే కూడికలలో చివరి రోజుకి మేము వచ్చాము నాయన. దేవనైనా ఈ దినాన్ని కూడా ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, ప్రతి దైవజనుని నాయన మీరు అభిషేకించి వాడుకున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అనేకమైన విషయాలు మీరు మాతో దేవా సూటిగా మాట్లాడినందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, రేపు ఈరోజు జరగబోయే దేవా ఈ కూడికనైనా అధ్యంతములనైనా నీ సహాయాన్ని అనుగ్రహించి నిలవబడిపోతున్నా నాయన నీ దాసునికి దేవనైనా 7 అంతల అభిషేకంతో అభిషేకించి వాడుకొనమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, అనేకుల హృదయాల ఆకలి తీర్చబడినట్లుగా దేవా, అనేకుల హృదయాల్లో నెమ్మదిని నాయన ఓదార్పును కలిగినట్లుగా దేవా నాయన అనేకుల హృదయాల్లో నీకు ఆయాసకరమైనవి ఏదీ లేకుండా నీ వాక్యం అనే కత్తితో దేవదాన్ని మీరు ఖండించమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవా, రేపటి దినాన జరగబోయే ఆరాధన కార్యక్రమాలన్నింటినీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించమని దేవా ముందున్న సమయాన్నంతటిని నీ దివ్యమైన కృపగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు దివ్యమైన శక్తిభరితమైన నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ఎర్రంక కుర్చీలో కూర్చోనన్న. ఎర్రంకయ్య కుర్చీ ఉంది, కుర్చీలో కూర్చో. ఇంకా కింద కూర్చోగలిగిన వారు ఎవరైనా ఉంటే ఖాళీ ఉంది, కింద కూర్చోగలిగండి. ఆడవాళ్ళు కూడా కొంచెం సర్దుకోగలిగితే కుర్చీలో ఉన్న వాళ్ళు ఎవరైనా కింద కూర్చోగలిగిన ఆరోగ్యం అనుకూలత మీకుంటే కింద కూర్చుంటే మంచిది. బయట ఉన్న వాళ్ళు కొంచెం లోపలికి వచ్చి కూర్చోడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే లోపల దైవజనుని చూస్తూ వాక్యం వింటే మీకు అది మరింత ఆశీర్వాదం. ఎక్కడ దూరంగా చాటుగా మాటుగా వింటే అది మీకు అంత ప్రయోజనకరంగా ఉండదు. సాధ్యమైనంత వరకు, అవకాశం ఉన్నంత వరకు లోపలికి రావటం ప్రయత్నం చేయండి. లేకపోతే చాటుగా ఉండకుండా దైవ సేవకునికి ఎదురుగుండా మీ కుర్చీలు వేసుకోండి. చాటు మాటుగా ఉండేవాడు ఆదాం తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు చాటుకి వెళ్ళిపోయాడు. మనమేమి అలా ఉండాల్సిన అవసరం లేదు. దేవుని సేవకుని యొక్క మరి ముఖాంతరంలో నుంచి దేవుడు మనతో మాట్లాడతారు. ఆయన మాట్లాడుతుండగా ఆయన మొక్కను చూస్తూ వింటే మనకెంతో దీవెన.
తండ్రికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దైవజనులు జోసఫ్ మొరాలయ్య గారిని ఎరగని వారు మరి మన భారతదేశంలోనే, మరి ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సేవకులు, విశ్వాసులు ఉండరు అని అనటంలో అది ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. వారు బహు సుపరిచితులు క్రైస్తవ సంఘానికి. మన మధ్య కూడా చాలా పర్యాయాలు వచ్చారు, అమూల్యమైన సందేశాలు మనకు అందించి మనల్ని బలపరిచారు. గత 20 సంవత్సరాలుగా వారు మన మధ్యకు వస్తూనే ఉన్నారు. ఈ మారు కొంచెం గ్యాప్ వచ్చింది. మరొకసారి మీరు మా మధ్యకు రావాలి అయ్యగారు అని నేను ఆహ్వానించగా, దైవజనులు పెద్ద వయసులో మరి ఉండి కూడా మన మధ్యకు రావటానికి సమ్మతి వెల్లడి చేశారు. అనుభవజ్ఞులు, మరి పెద్ద పెద్ద సభలలో, విదేశాలలో వారు దేవుని యొక్క వాక్య పరిచయం జరిగించినటువంటి గనులు. ఎన్నో పుస్తకాలు రాసి ఆంధ్ర క్రైస్తవ సమాజానికి ఎనలేని సేవ చేసిన వారు. అంతేకాదు కొన్ని వందల వేల మందిని బైబిల్ కళాశాలలో తర్ఫీదునిచ్చి దైవ సేవకులుగా సిద్ధపరిచి మరి సాతాను రాజ్యాన్ని కూల్చి క్రీస్తు రాజ్యాన్ని విస్తరింప చేయటానికి దేవుని చేతులు ఒక బలీయమైన సాధనాలుగా సిద్ధపరిచినటువంటి సిద్ధహస్తులు ఆయన. మరి ఆయన మాట్లాడితే ఎవరికైనా నిద్ర వస్తే వాళ్ళకి చాలా ప్రజెంటేషన్ ఇవ్వచ్చు. ఎవరిని నిద్రపోయేటట్లుగా ఆయన మాటలు ఉండవు. ఇంకా ఇంకా వినాలనే రుచికరమైన మాటలు, దేనికన్నా మరి రుచికరమైన మాటలు. దేవుడు వారికి ఇచ్చిన అద్భుతమైన తలాంత్ అది. ఆయన స్వరం కూడా అద్భుతమే. ఈరోజు మనతో ఉంటారు, రేపు పగలు మనకి ఇక్కడ ఆరాధనలో వాక్యం అందిస్తారు. రేపు మధ్యాహ్నం మామిడికొల్లో 12 గంటలకి మళ్ళీ ఆరాధనలో వాక్యం అందించి వారు రేపు రాత్రి కొండపల్లి వెళ్ళవలసి ఉన్నారు. వారి ప్రయాణాల కొరకు, వారి ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. నూజివీటిని దగ్గర లీలానగర్ అనే స్థలంలో వారు పరిచర్యను జరిగిస్తూ అనేక స్థలాలలో వర్తమానికులుగా వెళ్తూ సంఘాలను బలపరుస్తూ ఉన్నారు. మరి మీరు ఆ అవకాశాన్ని వినియోగించుకొని రేపు కొంతమంది మామిడికోళ్ళ నుంచి యవ్వన బిడ్డలు ఇక్కడ ఆరాధనకు 9:30కి రాగలిగితే దైవజనుల యొక్క వర్తమానాలు మీరు వింటారు. మళ్ళీ తిరిగి మీరు మామిడికోళ్ళ ఆరాధన కూడా వెళ్ళొచ్చు. చిత్రం నుంచి కూడా మీరు ముసలామతకు ఆగిపోయినా ఆసక్తి ఉన్నవారు యవ్వన బిడ్డలు ఇక్కడ 2 ఆరాధనలు చూసుకుంటే, 2 వర్తమానాలు వింటే ఇంకా బలపడతారు. ఆదివారం మనం పనులు మానుకుని దేవుని సన్నిధిలో ఉంటాం కనుక ఈ చక్కటి అవకాశాన్ని మీరు యవ్వన బిడ్డలందరూ వినియోగించుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. మామిడికోళ్ళ ఆరాధన పిమ్మట బాప్తిస్మ పరిచర్య ఉంటుంది. దాని కొరకు కూడా మీరు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడే రండి. ఇక్కడ ఫస్ట్ 9:30కి, అక్కడ 12ంటికి 2 వాక్య పరిచర్య చేసి అయ్యగారు వెళ్ళిపోతారు. ఎవరైనా మిమ్మలను 1 మైలు రమ్మని అడిగిన ఎడల 1/2 మైలైనా మీరు వెళ్ళండి, లేకపోతే బాధపడతారు అన్నారా ప్రభు? 2 మైళ్ళు వెళ్ళమన్నారు. అందుకని ఒక ఆరాధనలో పాలు పంపులు పంచుకోవటం కాదు, ఇలాంటి అనుభవజ్ఞుల దైవజనుల మాటల కోసం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. ఎన్నికలు చూడండి, గరిగిపడి నుంచి బిడ్డలు మురాలయ్య గారు వస్తున్నారంటే వచ్చారండి. తర్వాత ఈ రోజున గుడ్లవల్లేరులో ఏవి రావు గారని ఒక దైవ సేవకుడు తన భార్యను పోగొట్టుకున్నారు. పాస్టర్ గారు చనిపోయారు. నేను వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళాను. అక్కడికి చంద్రాల యెహోషువ గారు, విశ్వవాణి నతానేలు గారు, మరికొంతమంది దైవ సేవకులు వచ్చారు. యెహోషువ పాస్టర్ గారు ఆనలకు ఆపరేషన్ చేయించుకున్నారు, కానీ మురాల గారు వస్తున్నారంటే ఎలాగోలా కారుని కట్టించుకుని వచ్చేస్తానండి, అవకాశం ఉన్న మట్టుకని ఆయన చెప్పారు. నతానేలు గారు కూడా. కొంతమంది దైవ సేవకులు శనివారం వస్తున్నారు అయ్యగారు, లేకపోతే అయ్యగారు వర్తమానం చాలా రోజులైందని ఆయన వర్తమానం కొరకు ఎంతోమంది ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి ఆ అనుభవజ్ఞులైన దైవ సేవకుల వర్తమానాలు మనకెంతో అవసరం. ఈ 2 ఆరాధనలో కూడా యవ్వన బిడ్డలు అందరూ అవకాశం ఉన్న వాళ్ళంతా పాలు పంపులు పంచుకోవాలని ఆసక్తి ఉన్న వారికి మనవి చేస్తున్నాను. తడవు చేయకుండా ఈ సమయాన్ని దైవజనులు ఆచార్య మరి మురాల జోసఫ్ అయ్య గారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. వారు వచ్చి సంఘానికి దేవుని యొక్క సందేశాన్ని అందించాలని ప్రేమతో వారికి ఆహ్వానం తెలియజేస్తూ పలుకుతున్నాను.
కూర్చుని చెప్తే కూడా వినగలరుగా మీరు? చెప్పండి. అదే డ్యూటీగా ఉండదా? కూర్చుని చెప్పడమే పద్ధతి కదా. చాలా సంతోషం. యేసుప్రభు గారు వాక్యం చెప్పినప్పుడల్లా ఆయన కూర్చుండి ఈలాగో బోధింపసాగాను అంటాడు కదా. కొండ మీద కూర్చుండి ఒకసారి, నావలో కూర్చుండి ఇంకొకసారి, పచ్చిక బయలు మీద జనం అందరూ కూర్చుంటే ఈయన సముద్రంలో కూర్చొని ఇంకొకసారి, అంటే నావ మీద. ఇలాంటి సందర్భాల్లో ఎక్కడైనా కూర్చొని చెప్పేది చాలా మంచి సిట్టింగే. అమెరికా వడొద్దు, ఇంగ్లాండ్ వడొద్దు, ఇంగ్లీష్ వద్దు అంటున్నాం, కానీ మన సాంప్రదాయాలన్నీ ఆ దేశాలు, ఈ పోడియములు, పుల్పీట్లు అక్కడికి ఇది తెచ్చేసేసారా? వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం అండి. సావధానంగా నాకు చెప్పబుద్ధిగా ఉంటుంది, మీకు వినబుద్ధిగా ఉంటుంది. ఓకేనా? అది బిబ్లికల్ పోస్చర్, భంగిమ బైబిల్లో ఉండేది. ఆయన బోధించినప్పుడు కూర్చుండి బోధించసాగాను. వాక్యం చదవమని చేతికి ఇస్తేనేమో నిలబడి చదివాడంట ఆయన. ప్రార్థన చేయడానికేమో సాష్టాంగపడి ప్రార్థించాను. ఉన్నాయి, అర్థమైందా? కానీ చాలా మంచిది. పాపం వయసు అయిపోయింది కదా, ముసలోడు అయిపోయాడు కాబట్టి కూర్చోడానికి ఇష్టపడుతున్నాడు. పోనీలే అని అనుకోబాకండి, అత్యవసర మార్కులతో ప్యాచ్ చేయొద్దు. కానీ కూర్చున్నా సరే మీకు సావధానంగా చెప్పడానికి వీలవుద్ది. నేనైతే ఇష్టపడుతున్నాను. నాకు బైబిల్ తిరిగేసుకోవడానికి అంతకంటే అనుకూలంగా ఉంటుంది, కనపడద్దు కూడా చాలా దగ్గరగానే. ఓకేనా? మీరందరూ ఆమెను చెప్తూ కూర్చుంటాను. వెరీ గుడ్, చాలా మంచివాళ్ళు. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొంచెం జరపమంటారా? ఇంకొంచెం జరుపు. థ్యాంక్ యూ. కానీ అయినా కానీ డౌన్ ఉంది. మామూలు కుర్చీ అయితే కుర్చీలు, మామూలు కుర్చీలోనే చూడండి, నాటు కుర్చీలు రేపు. ఓకే, వెరీ గుడ్. ఎంతో సంతోషం మీ మధ్యలో ఉండుట. ఈ మైక్ వినబడుతుందా క్లియర్ గట్టుకను? ఓకేనండి, చాలా సంతోషం. మీ మధ్యలో చాలా కాలం అయింది. అయ్యగారు, నేను, మనమందరం చాలా సన్నిహితంగా ఉన్నాం. చాలా సంవత్సరాల వెనక వీడి మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. అందుకని నాకు అనిపించింది, అయ్యగారి మీటింగ్లు అక్కడక్కడ నేను వింటున్నాను. ఆ తర్వాత ఆయన వెళుతున్నటువంటి ప్రదేశాల్లో కూడా చాలా విరివిగా ప్రస్తుతానికి వాడబడుతున్నటువంటి దైవజనులు మీ అయ్యగారు. మరి దేవుడు చాలా ఘనంగా ఆయన ఆశీర్వదించారు. నేను ఎప్పుడూ ఆయన గెస్ట్ చేశాను. నేను యుక్తుస్ బైబిల్ కాలేజీలో నేను పనిచేస్తున్నప్పుడే నేను ఆయన్ని ముఖవర్చస్సులు అర్థమైపోతాయి కదా చిన్నప్పటి నుంచే. అందుకని అప్పుడే నేను అనుకున్న దేవుడిని చాలా ఆశీర్వదిస్తారు, చాలా ఉన్నతంగా దేవుడు నడిపిస్తాడని. అనేక ప్రదేశాల్లో వాడబడుతున్నటువంటి ప్రస్తుత కాలంలో తెలుగు వారి మధ్యలో చాలా గంభీరంగా దేవుడు మీ అయ్యగారిని వాడుకుంటూ ఉన్నాడు. చాలా కాలం అయింది కదా వచ్చి చిత్రాన్ని చూసి, కాబట్టి ఒకసారి నేను వస్తే కనుక చాలామందికి చిత్రంగా ఉండొచ్చు, కాబట్టి నాకు అంతకంటే విచిత్రంగా ఉంటుంది, కాబట్టి వస్తానండి నేను కూడా అన్నాను. మీ అందరితోనూ ఉండటం చాలా సంతోషం. నా మాటలు సాధారణంగా మతపు కబుర్లు చెప్పను నేను. ఎందుకనంటే మానవుడికి కావలసింది మతాతీతమైంది కావాలి. కొంతకాలం దాన్ని అనుసరించాం, వెంబడించాం, చాలా మంచిది. ఇక మీదట ఏంటనంటే మనం ఏ మతస్థులమైనా కానీ దాన్ని ప్రక్కన పెట్టి భక్తిని, భక్తి తాత్పర్యాన్ని, భగవంతుణ్ణి వెతికి ఆయన కోసం పురాకులాడటం రెండవ సంగతి అంటాను నేను. మొదటి సంగతి అన్నాను. కొంతమంది అంటారు గాడ్ ఫస్ట్, మ్యాన్ నెక్స్ట్ అంటారు. నేను ఆపోజిట్, మ్యాన్ ఫస్ట్, గాడ్ నెక్స్ట్ అంటాను. రివర్సల్ మాట్లాడుతున్నాడు అనుకుంటారు. అవును, నాది రివర్స్ గేరే. అర్థమైందా? మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనిషిని ఏనాడు మానవుడు చూడగలుగుతాడో అలాంటి వాడికి దేవుని యొక్క సాక్షాత్కారం. మీ ముఖాలు చూస్తుంటే మీ ముఖాల్లో నాకు దేవుని కళలు కనపడాలి. నా ముఖంలో నాకు కనపడదు. నా ముఖంలో ఏముందో నాకేం తెలుసు? నా ముఖం మీకు తెలుసు, మీ ముఖం ఎట్లాగో ఉందో నాకు తెలుసు, నేను కూర్చొని చూస్తుంటే. అందుకని నేను అనేది ఏంటంటే ఈ దినాల్లో భక్తి పారవశ్యత చాలా ప్రాముఖ్యం, కానీ మతం కోసం కుమ్మలాట్లు వద్దు. అందుకని దయచేసి ప్రతి మతాన్ని మనము గౌరవించటమే ముద్దు. ఎందుకంటే మతము కేవలము దేవుణ్ణి వెతకడానికి మానవుడు చేసేటువంటి ప్రయత్నం. దట్ ఈజ్ మై డెఫినిషన్. రిలీజన్ ఈజ్ నథింగ్ బట్ సీకింగ్ గాడ్. దేవుణ్ణి వెతకడానికి మానవుడు చేసే ప్రయత్నం అది. అందుకని ఈ రాత్రి వేళ
నా తాత్పర్యం కూడా మానవుడికి ప్రధానమైనది ఏమిటి, దేవుడా లేకపోతే దేవుడి కంటే కూడా అతీతమైనది ఏదన్నా ఉందా అనే దాని గురించే నేను మీతో మాట్లాడతాను. నా అంశాలు ఆ రీతిగానే ఉంటాయి. దీనికి ముందుగా అంశంలోనికి వెళ్ళకముందు ఒక పాట పాడటం నాకు ఒక ఆనవాయితీ. అందులోనే ఈ కొత్త అందరి మీకు తెలుసు, రాజబాబు గారి, ఇంకొక ఆయన ఎవరో గుంటూరు అయినవి, వీళ్ళందరి మీరు తెగ పాడతారు. నాకు రావ కాబట్టి అవి పాడి తప్పు అనిపించుకోవటం కంటే మీకు తెలవని పాట నేను తప్పుగా పాడేసాను కానీ మీకు అందరికీ చాలా మెప్పుగా కనపడద్దు. ఓకేనా? అదన్నమాట. కాబట్టి చాలా మంచిది. ఇప్పుడు నా సందేశానికి కూడా ఇది అనుకూలంగా ఉండేటటువంటి పాట, అందుకనే దీన్ని జాగ్రత్తగా ఈ పాట విని గమనిస్తే కనుక సందేశం కూడా మీకు తేలిగ్గా అర్థమవుద్ది. ఓకేనా? కాబట్టి అందరు జాగ్రత్తగా ఇది వినండి. మీరు నా వెనక పాడాలంటే ట్రై చేసిన కానీ మీకు దొరకవు ఆ మాటలు, భావాలు మాత్రమే మీరు బలే పట్టుకోవచ్చు. కాబట్టి ఈ దినం చాలా ప్రత్యేకమైనటువంటి సుదినం. ఈ దినాన్ని ఏమంటారంటే ప్రపంచ శాంతి దినోత్సవం. ప్రతిరోజుకి ఏదో పేరు పెడుతున్నారు పండితులు, చదువుకున్నటువంటి వాళ్ళు ఏదో ఒక రోజుకు ప్రత్యేకత పెడుతున్నారు. సో దిస్ ఈజ్ ద వరల్డ్స్ పీస్ఫుల్ డే ఆర్ పీస్ డే, డే ఆఫ్ పీస్, సమాధానకరమైనటువంటి సంతోషకరమైనటువంటి సుదినం. కాబట్టి ప్రపంచం అంతా కూడా శాంతియుతంగా బ్రతకాలి అనేటటువంటిది మానవులందరూ ప్రపంచం అంతటా గుర్తు చేసుకోవడం కానీ ఈ దినాన్ని కేటాయించారు. కాబట్టి దీన్ని జాగ్రత్తగా వాడుకుందాం. టైం లేకపోతే నేను ఎక్కడికో వెళ్ళిపోతానండి, గుడ్డి చేలో పడినట్టు అంటారు చూడండి, అట్లా వెళ్ళకూడదు. ఎక్కడుంది, ఇది ఉందా, ఓకే వెరీ గుడ్, కరెక్టేనా? అది కొంచెం వెనక నడిపిస్తుంది, అది మీకు లాభం అవుద్ది, నాకు నష్టం అవుద్ది, కానీ అయినా పర్వాలేదు. అంటే అదనంగా నేను 10 నిమిషాలు ఎక్కువ మాట్లాడవలసి వస్తుంది, మీకు లాభం జరుగుద్ది, నష్టం ఏం జరగదు. ఓకేనా? బ్రతుకులో ఎన్నెన్ని రాత్రులు పోలేదు, ఎన్నెన్ని పగళ్ళు పోలేదు, వస్తున్నాయి పోతున్నాయి. ఓ పూట ఏమైంది 10 నిమిషాలు అని అనుకుంటే కనుక మీరందరూ దీవించబడతారు. ఈ పాట వినండి, చాలా బాగుంటుంది. శాంతికి గుర్తు ఏమిటంటే పక్షి జాతిలో ఒక జంతువుకి ఆ పేరు పెట్టి పిలుస్తారు, ఒక పక్షికి. మీరందరూ చెప్పగలరా ఏంటో? శాంతికి గుర్తుగా చెప్పేటటువంటి ఒక పక్షి పేరు ఏమిటి? కోడ, కొంగ, లేకపోతే నక్క, కుక్క అంటే జంతువులు మళ్ళీని. అమ్మా వెరీ గుడ్, పావురము. అందుకనే శాంతి కపోతం అంటాం మనం సంస్కృత పదంగా, శాంతి కపోతం. కాబట్టి శాంతికి గుర్తు పావురం. పావురం మీద ఒక మంచి పాట ఉంది, మీరు చాలా వినుంటారు. పావురాల మీద పాటలు సినిమా ఓడు కూడా రాసేసారు అలాంటివన్నీ. అందుకని వాళ్ళు అలాంటి పాటలు పెట్టి చాలామంది జనాన్ని ఆకట్టారు. అట్లాగే ఓ దైవజనుడు మాత్రం రాశాడే. ఈ పుస్తకం ఎప్పుడో చాలా పాతదే, నేను పుట్టకముందే పుట్టాడు ఆయన, అప్పుడే ఈ పాటలన్నీ రాసేసాడు ఆయన. చాలా గొప్ప మంచి పాటలు రాసినటువంటి కవీశ్వరుడు, చాలా మంచి పాటలు ఇవి. ఒకసారి 4 వచనాలు 3 వచనాలు వినిపిస్తాను నీకు. పాట బాగుంటే మీరు విందురు, కానీ ఇంకొకటి అదనంగా పాడతాను. బాగోలేదంటే మీరు పారిపోవద్దు, ఎందుకంటే నేను వచ్చింది పాటలు పాడటానికి కాదు. పాటలు మేము పాడిచ్చాం, ఎవరితోటి మామూలు కాదు, సాదా సీదాగాళ్ళు కాదు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మినహాయించి మిగతా వాళ్ళందరూ మా దగ్గర పాడినోళ్ళే. ఎవరో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మా దగ్గరే ఏమంటాం రాణించాడు, పదును పెట్టుకున్నాడు ఆయన ఆ స్వరానికి. ఆ తర్వాత సినిమా సింగర్ అయ్యాడు మా దగ్గర పాడిన తర్వాత. మెడ్రాస్లో హిందుస్థాన్ బైబిల్ కళాశాలని, దాంట్లో నేను అక్కడ చదివాను, అక్కడే మళ్ళీ లెక్చరర్గా పనిచేశాను. మేము కూర్చుని పాడుకునేవాళ్ళం, వాళ్ళ చెల్లి శైలజ ఇద్దరు కలిసి వచ్చేవాళ్ళు మా దగ్గర పాడుకోవడానికి. నాతో పాటు కూర్చొని వాళ్ళు ఏం పాడబోతున్నారు నాకు వినిపించిన తర్వాత ఓకే అంటే రికార్డింగ్, లేకపోతే క్యాన్సిల్. ఆయన అంత పెద్ద సినిమా సింగరే పాపం. అయినప్పటికీ అది మా జ్యూరిడిక్షన్ కాబట్టి, ఏ ఊళ్ళో కుక్క ఊళ్ళో సింహం కదా, మరి అది మా స్టూడియోలోకి వచ్చాడు కాబట్టి అప్పుడు నేనే సింహం సుబ్రహ్మణ్యం గారికి బాగా పాడేవాళ్ళు అక్కడ. అలాంటి పాడించినోడినే కానీ నేను పాడినోడిని కాదు, పాడోడిని అంతకంటే కాదు. కాబట్టి విద్యార్థిగా వింటే ఈ మాటలో ఉండే పావురం ద్వారా ప్రపంచానికి దేవుడిచ్చే సందేశం దీంట్లో చాలా బాగుంటుంది. ఓహో పావురమా పరమ పావురంబు తోడగోడే ఎగురవే, పావురమా పరమం పావురమే క్రీస్తు, పావురమా పరమం పావురమే క్రీస్తు,
పావురమా వరుణ్ణి వదలకుండ వధువు వైతివి ఎగురవే. సంఘానికి యేసుప్రభు వారికి ఉండే లింక్ అన్నమాట. బండ సందోలలో కొండ బీటాలలో బండ సందోలలో. వాద్యాలు వాయించేవాళ్ళు ఉన్నారా? చప్పట్లన్నీ కానీ నాకు చక్కగా సరిపోతాయి. డ్రమ్స్ ఇంటూ కూడా సరిపోతాయి. పాత వాద్యాలు నాకు కావాలి. చప్పట్లో ఏమంటే తప్పట్లో తాళాల, తప్పట్లో వేరు, తప్పెట్లు వేరు. చప్పట్లో చేతులతో కొట్టేది పెద్ద వాయిద్యాలు కూడా తెచ్చుకోలేదండి, మర్చిపోయాను అంటాను. కుదరదు. కరెంటు లేదండి, బ్యాటరీ ఛార్జ్ చేయడానికి అంటానికి లేదు. ఛార్జ్ అయిపోయిన చేతులతోటే మీరు అందరూ కొట్టచ్చు. బ్రదర్స్ నాకు కొంచెం సహాయం చేస్తారు, ఓకేనా? బండ సందోలలో కొండ బీటాలలో బండ సందోలలో కొండ బీటాలలో అండయౌ జీవ జలమునందు జలక మాడి లేచే ఎగురవే. మధురంబో నీ స్వరము మనోహరము ముఖము మధురంబో నీ స్వరము మనోహరము ముఖము ముదమార చూడ ముద్దు మోపి చూపి దిగులు పడక ఎగురవే. ఓహో పావురమా కష్టంబోలొదవే నాను కరువులే వచ్చినాను కష్టంబోలొదవే నాను కరువులే వచ్చినాను నష్టంబే కలిగినాను నలిగి అలిగి కలత పడక ఎగురవే. పరమా పావుర స్వరము నిరతంబు వినిపింపు పరమా పావుర స్వరము నిరతంబు వినిపింపు మరి ప్రార్థనా స్తోత్ర మహిమ బోధ స్వరము తోడా ఎగురవే. ఓహో పావురమా కరమ పావురంబు తోడగూడే ఎగురవే. హల్లెలూయా అంటే కట్ చేస్తాను నేను, పాట అర్థమైందా? ఓకే, చాలా వచనాలు ఉన్నాయి, చాలా అందంగా ఉంటాయి. పావురం యొక్క లక్షణాలు, దాని యొక్క గుణాల గురించి. దీనికి అనుబంధంగా చిన్న వాక్య భాగాన్ని యోహాను సువార్తలో 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 27వ వచనం, ఒక వచనాన్ని మాత్రమే చదువుకుందాం, దీన్ని ధ్యానం చేద్దాం. చదువుతారు ఎవరన్నా? శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకము ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. అందుకని మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రభు మనతో మాట్లాడతాడు. చాలా పుస్తకాలు ప్రపంచంలో ఉన్నాయి, ఎన్నెన్నో లైబ్రరీలు నిండిపోయాయి. కొన్ని చోట్ల లెక్క వేయటానికి కూడా లెక్కకు దొరకనటువంటి పుస్తకాలు లైబ్రరీలో కూడా ఉన్నాయి. ఎన్ని పుస్తకాలు ఉన్నప్పటికీ కూడా ఈ పుస్తకం ద్వారా మనుషులు మారుతున్నారు. ఇప్పుడు నా ముందు కూర్చున్నటువంటి, మీ ముందు కూర్చున్నటువంటి మీ అయ్యగారు కూడా ఏదో మార్చబడకపోతే ఆయన శ్రీను గారిలాగా ఉండేవాళ్ళు, కానీ మార్చడంతో పరిస్థితి మారిపోయింది. ఫీనిహాస్గా దేవుని సేవకుడుగా వాడబడుతూ ఉన్నాడు. నా పరిస్థితి అంతే. ఇది నన్ను మలచకపోతే వేరే వేరే పనుల మీద ఉండేవాడిని, కానీ ఇది మార్చడం వల్ల నేను దీన్ని నమ్మవలసి, ప్రకటించవలసి వచ్చింది. ఎందుకనంటే మేలు పొందినోడు 10 మందికి మేలు చేయడానికి చెప్తాడు, కానీ తనకేదో అవసరం వచ్చే లాభం వచ్చి కాదు. కనుక ఈ సత్యాన్ని జ్ఞాపకంలో పెట్టుకోనండి. ఒక్క మాట ప్రభువుని అడుగుదాం. మహాపరిశుద్ధుడా, మీ నామానికి స్తోత్రాలు. అద్భుతమైన ఈ గ్రంథాన్ని మాకు ఇచ్చో. అర్థం కాక కొంతమంది దీన్ని చింపేస్తున్నారు, అర్థం చేసుకోవటం కుదరక కొంతమందిని పాపం దుర్భాషలాడుతూ వాళ్ళ మీద తిరగబడుతున్నారు. ఇవన్నీ తెలియనటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి పనులే కనుకే మేము కూడా జాలిపడి వారిని క్షమించమని మేము కూడా ప్రార్థన చేస్తున్నాం.
అయితే నమ్మేటటువంటి మాకు అందరికీ ఇది ఒక మహాశక్తిగా ఉండి వెలిగిస్తూ ఉంది. సాధక బాధకాలన్నింటిలో కూడా ప్రభా నిన్ను గురువుగా పెట్టుకుని జీవించడానికి కృపనిస్తూ ఉంది. మమ్మల్ని మలిచింది, మార్చింది. అనేక మందిని మార్చాలనేటటువంటి మా బోధలు కానీ ఎవడ మతాలు మారుతారని కాదు. ఎన్ని మతాలు మారినా కానీ బుద్ధి మారకపోతే ఎందుకు వచ్చిన దౌర్భాగ్యం, ఎంతకాలం జీవించే ఉపయోగం. అందుకని ఇలాంటి పుస్తకం మాకు దొరికినందుకు నీకే స్తుతులు, స్తోత్రాలు. మామూలులకు దొరుకుంటే, జ్ఞానులకు దొరికింటే మాకు దొరికేది కాదు. జ్ఞానుల చేతిలో పడకపోవటం మంచిది ప్రభా, మా చేతిలో ఉంది కాబట్టి ఎవరైనా చదువుకోవడానికి అందుబాటులోకి ఇచ్చావు. ధ్యానిస్తూ ఉండగా నాతోనూ మాతోనూ మాట్లాడమని మీ దీవెనలు అడుగుచూ యేసు నామములో ఈ మాటల్ని ధ్యానిస్తూ ఉన్నాం మా తండ్రి. ఆమేన్. అందరూ చెప్పండి ఒకసారి హల్లెలూయా. ఇంకోసారి కూడా చెప్పండి. అంటే అర్థం ఏంటి? నేను చెప్పమన్నాను, మీరు చెప్పారు. ఒకళ్ళు చెప్పమంటే చెప్పేయకూడదు, అర్థం తెలిస్తే కానీ అనకూడదు ఏ మాట అయినా. మన మధ్య ఒక ఆయన పట్టుకుని ఈ మాట నువ్వు అనవయ్య అంటే పిచ్చిమాలోహంగా ఈయన అనేస్తున్నాడు పాపం. అనేయటం కాదు, అంటలో ఉన్న ఉద్దేశం ఏంటో తెలవకుండా అనేస్తే ఎట్లా కుదరద్దు? నేను చెప్పమని అని కూడా మీరు చెప్పకూడదు. అది హెబ్రీ భాష, అందుకని మనకు అర్థం కాదు. అల్లెల్ ప్లస్ ఊ ప్లస్ యాహ్. యాహ్ అంటే యెహోవాను, ఊ అంటే మీరందరూ అర్థమైందా? అది మంచి పదం అది. అందుకని ఆ పదజాలం అది అన్నమాట. అల్లెల్ అంటే గణపరచండి, లేకపోతే గణపరచుదాం, రెండు అర్థాలు కూడా ఉన్నాయి. సంస్కృత భాష పురాతనమైంది, హెబ్రీ భాష కూడా పురాతనమైంది. పురాతనమైన భాషలకి చాలా ద్వంద్వార్థాలు ఉంటాయి. వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే గనుక జ్ఞానం అంతా దాంట్లో ఉంది. పదానికి అర్థం తెలియకపోతే మనకు పదార్థం దొరకదు. అందుకని మీరు జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. మనం అందరం కలిసి ఏం పని చేద్దామంటాడు? యెహోవాను స్తుతించుదాం. యెహోవా అంటే ఆయన మనం సృజించినటువంటి మహానుభావుడు, సమస్తాన్ని కలుగజేసిన వాడు ఆయనే. కేవలం మన మట్టి పదార్థం. మనకందరికి రూపకల్పన చేయడానికి ముందుగా ఆయనకి ఆలోచన కలిగింది. ఆ ఆలోచన ప్రకారంగా మానవుని దేవుడు నిర్మాణం చేశాడు. అందుకని మానవుడు అంటే మగవాడిని కేటాయించి మాట్లాడుతున్నానే. మానవుడు అంటే స్త్రీ ప్లస్ పురుషుడు ఇద్దరిని కలిపేస్తే మానవుడు. మాడుయే మళ్ళీ మీకు దగ్గర వస్తుంది. కొంతమంది ఈ పురుషాహంకారం ఎక్కువైపోయింది, డూలు పెట్టగానే మగోళ్ళని లెక్క. డూ లేకుండా ఏమైనా చెప్పండి అంటున్నారు. డూ లేకుండా చెప్తామంటే ఏముంది? ఏమీ లేదు. అందుకని ఉమన్ అని అంటే ఉమన్లో కూడా మ్యాన్ ఉన్నాడు, పోనీ ఇంగ్లీష్లోకి వెళ్దామని అంటే అంతేనమ్మా. ఉమన్ కూడా మ్యాన్ లేకుండా ఉమన్ లేదు, మ్యాన్కి ఉమన్ లేకుండా ఉన్నాడు బళ్ళీని. అందుకని మానవుని ముందు చేశాడు ఆయన. ఆ తర్వాత ఏంటంటే స్త్రీని నిర్మించాడు. ఆ రీతిగా వాళ్ళని జతపరిచాడు. దేవుని యొక్క సృష్టి జ్ఞానంలో ఇంత అనంతమైనటువంటి జ్ఞానాన్ని మానవుడు గ్రహించుకోగలగాలి. ఇప్పుడు ఇలాంటి నిర్మాణం చేసిన తర్వాత మనం దేవునితో చాలా సన్నిహితంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం చేసిందే ఎందుకు రానంటే ఆయన్ని స్తుతించడానికి, ఆయన్ని గుర్తెరగటానికి. అందుకనే చాలా మంచి మాటలు దీంట్లో వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి క్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి మాటల్లో అనేకమైన పదాల్లో ఒక మంచి పదజాలం ఒకటి ఇక్కడ ఉంది. ఆయన శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అంటాడు. ఇక్కడ శాంతి అని అంటే ఏమిటంటే సమాధానం. అర్థమైందా? మీ ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ముక్త కంఠంతో ఒకే మాట మాట్లాడుతూ సంయుక్తంగా జీవించటం పేరు ఈ సహవాసం, సమాధానం. ఇది మాత్రం భూమి మీద కరువు వచ్చింది అంటాడు ఒక ఆయన, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారని. ఎంతమందికి తెలుసు? అలాంటి పేర్లు తెలకపోతే ఇక్కడ పుట్టక్కర్లే మనం. ఇంకొకటి అంటున్నాడు ఇక్కడ పుట్టామంటారు, గుర్తు ఏంటని. ఏం గుర్తు కావాలి నీకు? మన దేశంలో మన పెద్దలు ఏం చెప్పారు మనకు అది చాలు. చాలా మంచి మాట చెప్పాడు. ఆ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మనకి ఫస్ట్ ప్రెసిడెంట్ కాదు. ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు ఏమండి? ఓ పెద్ద ఆయన ఉండేవాడండి. ఆయన ముందుగా మొట్టమొదట, ఆయన తర్వాత రెండో స్థానంలో. అప్పుడేమో ఈయన ఉపరాష్ట్రపతిగా ఉంటే తర్వాత ఈయన రాష్ట్రపతిగా చేశారు. అర్థమైందా? ఈయన వచ్చిన తర్వాత ఏదో బాబు మొదటి ప్రెసిడెంట్ గారి పేరు బాబు. చదువుకున్న వాళ్ళు చాలామంది ఉండుంటారు, నాకు కాస్త ఊతం అందిస్తారేమో. ఏం బాబు అది? ఎస్, థ్యాంక్ యూ. చూసారా పైగారులో? అందుకని నేను పాస్టర్ గారిలో మేము తిరిగేసుకుంటూ ఉంటాం. ఎన్ని మీరు వదిలేస్తారు కానీ కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా ఇవన్నీ గుర్తుకు రావట్లేదు. బాబు రాజేంద్ర ప్రసాద్ మొట్టమొదట
మన దేశానికి రాష్ట్రపతి. ఆ తర్వాత అప్పుడు ఈయన ఉపరాష్ట్రపతిగా ఉంటూ తదనంతరం ఈయన రాష్ట్రపతి అయ్యాడు. అంత పెద్ద ఉద్యోగి, జ్ఞానం కలిగినటువంటి మహానుభావులు. అలాంటి వాళ్ళ గురించి తలుచుకుంటూ ఉంటే నాకు ఎంత ఆశ్చర్యం కలుగుద్దో. ఇప్పటికీ నాకేం పెద్దంత వయసేం అయిపోలేదు, కానీ 75 అయిపోయింది. ముగించుకొని యువతల పడ్డా. అక్కడికి లెక్క ఏంటంటే బైబిల్ లెక్క, చెడు కూడా ఆడతారు చూసాడు, కబడ్డీ 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 అంటూ గనుక గీత దాటేశాడే గెలిచాడే. ఆ గీత దాటకముందు కబడ్డీ ఆగిపోయింది అనుకోండి, ఓడిపోయాడు. చూసారా ఒక్క గొక్కలో ఎంత తేడా వచ్చిందో. అట్లాగే మనకు మార్జిన్ ఒకటి పెట్టాడు. మానవుని యొక్క ఆయుష్ కాలం 70 సంవత్సరములు అగ్గును అన్నాడు. నిక్కచ్చిగా జాగ్రత్తగా బతికితేనమ్మా, పిచ్చాశాలు వేస్తే కాదు. పిచ్చాశాలు అయితే అర్ధంతరంగా పోతున్నారు కొంతమంది. కొన్ని తెచ్చి పెట్టుకున్న చావులు కొన్ని, అక్కర లేకుండా మన మీదకి తెచ్చుకు పెట్టుకున్న కేసులు కొన్ని, ఈ రకంగా పోతున్నాం. కానీ జాగ్రత్తగా పొదుపుగా ఒబ్బడిగా బతికితే అర్థమైందండి. ఎంతకాలం బతకాలి? దేవుడి దయ వల్ల మార్జిన్ దాటాను. ఇప్పుడు కబడ్డీ అయిపోయింది, చెడు కూడా అయిపోయింది. ఇక ఈ మార్జిన్లో ఇంకా నాకు మిగిలినంత కృపాకాలమే కానీ నా సొంత కాలం ఏమీ లేదు ఇక. అందుకని చెప్తున్నాను, ప్రభు నీకు ఏ పూట కావాలంటే పూట అక్కడి నుంచి అక్కడి అట్టి తీసుకెళ్ళిపో, ఇంటికి కూడా వెళ్ళక్కర్లే. అర్థమైందా? చిత్రంకి వచ్చాననుకో, చిత్రం నుంచి నీ చిత్తం అయితే పిలిపైతే ఇక్కడి నుంచి బట్టుకెళ్ళి మళ్ళీ ఇంటి దాకా ఎందుకు? అంతే, అట్లాగే ప్రిపేర్ అయ్యి ఉండాలి జీవితం. అర్థమైందండి? అందుకని ఒక రకంగా ఆ సమాధానంతో మీకు కూడా ఈ సమాధాన సువార్త చెప్పాలని, ఈ ప్రపంచ శాంతి దినాన్ని ఈ మాట గురించి మీకు చెప్పాలని నాకు ఆశ కలిగింది. కృష్ణ గారు అంటారే, రాధాకృష్ణ గారు, ఇది మహానుభావుడు. ఆయన వేదాంత పండితుడు. పండితులకి కులమతాలు ఉండవు, వాటన్నిటికీ అధిగమించి వెళ్ళిపోతారు పైకి. అది ఎక్కడో లోకం, అది జ్ఞానుల లోకం వేరు. వాళ్ళకి ఏం ఉండవు. ఆయన కానీ స్వామి వివేకానందుడు కానీ మహాపండితులు వాళ్ళు చెప్పిన మాటలు వింటే ఎంత జ్ఞానోదయం కలుగుద్దో. అసలు వాళ్ళ పేర్లే మర్చిపోతున్నాం మనం. చూసారండి? ఆయన అంటాడు, భలే మాట చెప్పాడు ఆయన. ఇంగ్లీష్లో చెప్పాడు ఈ మాట, ఇంగ్లీష్లో చెప్తాను, మీకు ఏమాత్రం వంట పట్టడంతో చూద్దాం. Man has learnt how to fly like a bird in the air. He has learnt how to swim like a fish in the water. But he has never learnt how to live in peace with his neighbor on earth అంటాడు. తెలిసినట్టే ఉంది మీకు అందరికీ కదా? తెలవక సైలెంట్గా ఉన్నారా? తెలిస్తే కనుక అల్లరి చేస్తా కూర్చుంటారు మీరు. అందుకనే తెలియని దాంట్లోనే భాషలో చెప్తేనే బాగుంటుంది. ఒకసారి అన్య భాషల సంగతి ఏమో కానీ ఇలాంటి భాషలు కనుక ఒకసారి మధ్యలో వేస్తూ ఉంటే చాలా ఉపయోగపడతాయి. చాలా చక్కటి ఇంగ్లీష్ మొక్క. ఆయన భలే పండితుడు. ఇప్పుడు తెలుగులో చెప్తున్నాను మీకు. పక్షి వలె గగనంలో ఎగరటానికి నేర్చుకున్నాడు మానవుడు, చేప వలె నీళ్ళల్లో పడి ఈతడానికి నేర్చుకున్నాడు వీడు. రెండు చాలా బాగున్నాయి. కానీ ఈ నేల మీద పొరుగు వాడితో సహజీవనం చేస్తూ నడవలేకపోవటం మాత్రమే మిగిలింది వీడికి అంటాడు. నడవలేకపోతున్నాడు అంటాడు. ఎగరటం నేర్చుకున్నాడు, ఈదటం నేర్చుకున్నాడు, నడవటం చేతకాలేదంట. ఆ నడవటం ఎక్కడ? కొత్త లోకమా? తెలిసిన లోకంలోనే పక్క పొరుగోడితోటి కలిసిమెలిసి బతకడం చేతకాలేదు అంటాడు. ఎంత జ్ఞానం ఉందో చూశారండి? ఎందుకయ్యా ఒకరినొకరు తన్నుకోవటం, కొట్టుకోవడం, చంపుకోవటం? చూశారండి? ఈ మధ్య అంతా హింసాకాండ ఎక్కువైపోయింది. ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు వారిని మభ్య పెట్టడానికని ఓ గుర్రం ఒకటి వస్తుందంట ముందు. ఆఖరి గుర్రంలో తెల్లని గుర్రం మీద ఆయన వచ్చేస్తాడు సంఘాన్ని తీసుకెళ్ళిపోవడానికి. ఇంతకు ముందుగా సంగతి ఏంటనంటే చాలా గుర్రాలు ఉన్నాయి. ఎర్రన్న గుర్రం అని ఒకటి ఉంది, ఆ తర్వాత ఈ నల్లన్న గుర్రం అని ఒకటి ఉంది. ఎర్ర గుర్రం ఏమో రక్తపాతం, ఎక్కడ చూసినా రక్తపాతమే, నరుక్కోవడం, చంపుకోవటమే. వాళ్ళకి తిన్నవాళ్ళు తిని తీరుబడిగా ఉండొచ్చుగా. బాంబులు కొనుక్కొని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వాళ్ళు ర్యాకెట్లు తెచ్చుకొని, ఈ మారణాయుధాలు మాత్రం బాగా డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టి దానికి పెట్టినంత డబ్బు మానవుడికి పెడితే బాగున్నాం. చూశారండి? కడుపు నిండా అందరూ తిన్నంత భోజనం, నోటితోటి తిన్నక్కర్లా, మోకాళ్ళు ఇసి తొక్కేస్తాం కూడా. అంత ఫుడ్ ఉంది లోకంలో. జ్ఞానం అంతా దేనికి వినియోగిస్తున్నామంటే ఫుడ్ కోసం పెట్టలే, బాంబుల కోసం పెడుతున్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళ యుద్ధాలు ఆగటంలే ఆ పై దేశాల్లోనూ. భలే బాధేస్తుంది. ఏం రోగాలు వచ్చినాయి? తిన్నాకడక శుభ్రంగా ఉండి జ్ఞానాన్ని వాడుకుని టెక్నాలజీ ఉపయోగించుకో. ఆ లైట్లు తయారు చేయి, లాంతర్లు తయారు చేయి, టెక్నాలజీ తయారు చేయి, 10 మందికి ఉపయోగపడే పనులు చేయి. ఏం లేవు? అది చేయడు ఈ మానవుడు. ఆ దుర్బుద్ధి వల్ల ఈనాడు ఇప్పటికీ కూడా ప్రపంచం నాశనం అయిపోతుంది. అందుకనే సాటి మనిషితో కలిసిమెలిసి భూమి మీద నడక చేత కాలేదంటండి. అందుకని నడక నేర్చుకోవడం మానవ. మతం సంగతి నేర్చుకున్న తర్వాత నేర్చుకుంది కానీ దేవుడు గొడవలోకి తర్వాత వెళ్దువు. కానీ ముందు నీ సంగతి ఏంటి?
నీ ప్రక్కవాడితో నీ వ్యవహారం ఏమిటి? చూసారా, యేసుప్రభు వారికి మనం అంటాం, అమ్మో నాకు గాడ్ ఫస్ట్ అండి, మ్యాన్ నెక్స్ట్ అని అన్నాడు ఒక ఆయన. ఆయన ఏదో పెద్ద భక్తిపరుడే, నేను మెచ్చుకుంటాను అని. నోరు మూసుకోబోయి అబద్ధం మాట్లాడొద్దు. దేవుడికి కనపడుతున్నాడా? కనపడ్డాడని ఎక్కడన్నా ఏమన్నా ఉందా? ఏ మానవుడును ఎన్నడను దేవుణ్ణి చూడలేదు, చూచి ఎరుగడు. స్పష్టంగా చెప్పేశాడు. మోషేదుడు చెప్పాడు ఈ మాట. మామూలుతో అంటే పర్వాలేదు, భక్తుడు ఆయన కూడా ఉండి ప్రతి మాట వింటున్నట్టు ఇద్దరు సంభాషణ చేస్తున్నారు. డైలాగులే కానీ ఓన్లీ ఆడియోయే కానీ వీడియో లేదు. చూసారా? అందుకని ఇంత ప్రచారంలో నువ్వు నేనున్నావు, నాకు ఒకసారి కనిపించవా అని అడిగాడు. ఆయన అన్నాడు, అదొక్కటే అడగొద్దు అన్నాడు. అంతే. ఎవడో సినిమా తీసేసాడు దాన్ని. అదొక్కటే అడగొద్దు అంట. మరి ఏ ఒక్కటో నాకు తెలవదు, వాల్ పోస్టర్ చూశాను కాబట్టి చెప్తున్నాను మీకు. అవండి అదేంటో నాకు తెలియదు కానీ ఈ ఒక్కటే ప్రభా నువ్వు కనపడేసే నాకు దర్శనమిచ్చే అన్నాడు. ఎందుకు ఈయన అన్నాడు నేను కనపడటానికి వీలు లేదని? ఆయన చూడటం అంటే మామూలా? ఆ లైట్గా ఒకసారి చూసి మళ్ళీ నా ముఖం చూడండి, నేను కనపడతానే మీకు. 5 నిమిషాలు అడు చూసి నా ముఖం చూడండి, అంతర్ధానం అయిపోతాను. మళ్ళీ ఎటుపోయాడు అయ్యగారు, ఇక్కడ ఉన్నారుగా మైక్ ఉండాలి అనుకుంటారు మీరు. ఎందుకంటే కళ్ళుని లాగేస్తాయి. ఆ లైట్ ఆగదు. ఈ లైట్ పర్వాలే, అది ఇంకా పర్వాలే. చూసారా ఈ లైట్లు కూడా ఎన్ని తేడాలు ఉన్నాయో. దేవుడి వెలుగు మామూలు ఏంటి? ఒక ఆయన రాశాడు, శరీరుడు దురావగాహనమైన తేజస్సు కలవాడు, శరీరుడు దురావగాహనమైన తేజస్సు కలవాడు, నరులో మరి మరి చూచి చాలా మురుసుకొనంగ సదా, ఆవరుడు పరాత్పరుడు నరుడై తిరిగే ధరలో. ఇందాక పాట పాడానే, ఆ పాట రాసిన ఈయన ఒక ఆయనే అని బలి రాశాడు. ఇప్పుడు మన కృష్ణా జిల్లాకి గోదావరి జిల్లా నుంచి వస్తూ ఉంటే రైలు బండ్లో కూర్చొని క్రిస్మస్ పని చేద్దామని వస్తారంట. ఎక్కడ నాగనగూడెం అనే చిన్న ఊరిలోకి. మీ పక్కన ఉందా, దగ్గరలో ఉందా? వస్తూ ఉంటే దారిలో ట్రైన్లో అనిపించిందంటే ఏదో పాట రాసుకుని పట్టుకెళ్తే మంచిది అనేది ఈ పాట వచ్చిందంట నోటికి. పట్టుకొచ్చి ఆ ఊరిలో పాడి వినిపించాడు ఆయన. తర్వాత పెద్ద హిట్ సాంగ్ అయిపోయింది. దీంట్లో కూడా ఉంది, అది చాలా బాగుంటుంది. క్రిస్మస్ స్టైల్ పాడతాను ఆ పాట, చాలా బాగుంటుంది. అది స్థిరుడు దురవగాహనమైన తెలుసుకోగలవాడు, చూడడానికి నీ కళ్ళు సరిపోవో. అర్థమైందండి? మనకు చూడగలిగే కన్ను లేదు, కెపాసిటీ లేదు. లేని దానికి చూద్దామనే తంటాలు. నీకెందుకు నాకెందుకు అయ్యా, నాకు అర్థం కాదు. ఎట్ ద సేమ్ టైం బట్ యూ కెన్ ఫీల్ హిమ్. కొన్ని సంగతులు నువ్వు చూడక్కర్లేదు, నీకు అర్థమైపోద్ది. నేను మీతో మాట్లాడుతున్నాను, నా చిటునీళ్ళు పట్టుకొని చీమ కొరుగుతూ ఉంది. అది నాకు అర్థమైపోయింది, అది చీమ అని. నాకు అనుమానం వచ్చి దానికి వేసి చూడక్కర్లే, కత్తులు కర్రలు పట్టుకురండి అని అనక్కర్లే. చీమలో దాని ముఖం ఎక్కడ పోద్దని ఆ చిటికి నేలేసి ఇట్లా తొక్కే చచ్చింది. మళ్ళీ అదే మళ్ళీ నా జోలికి రాలే. చూసానా? చూడక్కర్లే, బట్ ఐ ఫీల్. నాకు అర్థమైపోయింది అది చీమ పని, తొక్కేస్తే పోయిందని. ఇంకేదన్నా పెద్దది గరగరమంటలు ఆడుతుంది అనుకోండి, ఊరి ఏదో ప్రమాదం ఇప్పుడు చూస్తాను నేను. అందుకనే మానవుడు అంత తంటాలు పాడినక్కర్లే, మంచి మాట చెప్పాడు. అందుకనే నువ్వు ఎప్పుడైనా దేవుడికి బలర్పిద్దామని వెళ్ళినప్పుడు నీ ప్రక్కవాడి మీద నీకేమన్నా కొంచెం దుష్ట ఆలోచన ఏదన్నా చెడు బుద్ధో ఉన్నట్టు నీకు జ్ఞాపకానికి వస్తే నువ్వు వెంటనే వెళ్ళి అతనితో సమాధానపడి వచ్చిన తర్వాత నాకు బలర్పించు. బలి ఎక్కడికి పోతావు, నేను ఎక్కడికి పోను. దేవుడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? నేను ఎక్కడే ఉంటానో బలి అక్కడే ఉంటుంది. ఎవడో ఎత్తుకెళ్ళడు. వెళ్ళి ముందు ఆడుతూ సమాధానపడరా, ఎందుకంటే ఈ లోపల ఆడు చచ్చిపోవచ్చు. చూశారండి సాటి మనిషికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు దేవుడు, ఎంత గొప్ప మాట గమనించారండి. అది గమనించరే? ఆడు తిన్నాడో చూడడం, తాగాడో చూడడం, చచ్చిపోయాడో చూడడం, బతుకున్నాడో చూడడం. మన ఈ మధ్య పాస్టర్ గారు చచ్చిపోయాడు మొన్న వరదల్లోనూ. 4 రోజుల దాకా ఎవరికి అడ్రస్ లేదు. 5వ రోజుకి ఏదో వాసన వస్తుంది ఏంటని వెతికితే పాపం అక్కడ దొరికాడు. తర్వాత తీసుకెళ్ళి ఏదో సమాధులు చేశారు ఏదో అని వింటున్నాను నేను. ఎట్లా ఉన్నాయంటే కేసులు, యూ డోంట్ వరీ అబౌట్ ది అదర్ ఫెలో. నీ పక్కడు ఏమైపోతుంది నీకు అక్కర్లే. కానీ ఆడు ఏమి నమ్మాడో నీకు కావాలి. అక్కర్లేని ఆరాలని కావాలి, పనికి మళ్ళీ ఆవరాలు కావాలి. ఆరాలు కానీ అవసరం వచ్చిన ఆర మానవుడికి లేదు. ఇంకెక్కడ శాంతి? అందుకే నేను చెప్తున్నాడు, సాటి మనిషితో సమాధానం మాత్రం మనిషికి దొరకటం లేదు. కాబట్టి ఎక్కడ నేర్చుకున్నాడే గగనం దాకా వెళ్ళిపోయాడు. అన్ని మండలాలు తిరిగేసేస్తున్నారు. ఈ మధ్య ఒక ఆవిడ లేని ఇండియన్ లేడీ ఒక ఆమె, ఏంటి మా పాప పేరు, ఆమె పేరు కూడా సునీత విలియమ్స్. చూసారండి? ఆవిడ వెళ్ళి మీ సైన్స్ ప్రయోగానికి వెళ్ళిపోయి కొన్ని రోజులు రాకుండా ఉంటే చచ్చిపోయి ఉంటుందని వదిలేసారు వీళ్ళు పట్టు. మళ్ళీ ఎట్లాగో తిరిగి వచ్చింది వెనక్కి, వాళ్ళు బతికొచ్చిందరు అని అంటే పర్వాలేదు క్షేమంగా వచ్చేసాను అందా. చూసారండి? అంతంత దూరాలు వెళ్తున్నాడు మానవుడు జ్ఞానం వినియోగించి. చేపల గీస్తున్నాడంట. మీరు టీవీలో ఎంతసేపు సోదు బొమ్మలే చూస్తుంటారు.
పాత సినిమాలు కొత్త సినిమాలు అని చెప్పి అన్ని సినిమాలు లొంగేసి చుట్టేస్తారు. మీరు అర్థమైందా? ఓకే, పాత అంటే ఒకవేళ ఏదో కొద్ది కథ ఉంది, కథ వస్తువు ఉంది, దీంట్లో అదేమి ఉండదు. ఫైటింగ్, కొట్టేసుకోవటం, ఎరగదీసేయటం, ఎట్లా ఎరగదీసేయాలి, ఎట్లా కూని చేసేయాలి, ఇది నేర్పించేది ఇది అయిపోయింది. ఈ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. జ్ఞానం ఎక్కడి నుంచి పెరుగుద్ది? అందుకని మీరు అలాంటివి చూసినప్పుడు కనుక టీవీలో వెతికితే ఎక్కడ జలాల అడుగు భాగంలో ఎలాంటి చేపలు ఉన్నాయో, ఎలాంటి చెట్లు ఉన్నాయో చూస్తే ఆశ్చర్యం కలుగుద్ది. ఎంత విజ్ఞానం పెరిగినప్పటికీ సాటి మనిషితో కలిసి బతకటం చేత కాలేదు. మరి ఎట్లాగండి? అందుకని ఈనాడు ప్రపంచం అంతా అల్లకల్లోలంగా ఉంది. ఒకరికి నెమ్మది లేదు. భార్య భర్తకి మాట్లాడుకునేంత టైం లేదు. ఎందుకంటే అదేదో సెల్ ఫోన్ అంట, సెల్ ఫోనో సొల్లు ఫోనో కానీ. నేను దానికి సెల్ అనే పదం నాకు నచ్చదు. సొల్లు అంటే బాగుండు. సొల్లు ఫోనే కొంతమంది తీశారంటే పెదవులన్నీ ఆరిపోవలసిందే. కానీ మాట్లాడిన మాట వదలకుండా మాట్లాడుతూనే ఉంటారు. అవసరమైన మాటలు మాట్లాడుకుంటే పర్వాలేదమ్మా. ఒక ఆవిడ ఫోన్ చేస్తుంది, ఏం కూర ఉండేవి వదినా. ఆవిడ చెప్తుంది పెద్ద జ్ఞానంగా, ఫోన్లో మాట్లాడాలి కదా, మామూలు తెలుగు మాట్లాడితే బాగోదని. వెండి చేపల కూర వదినా. అమ్మో, వెండి చేపలు బంగారపు చేపలు ఉంటాయమ్మా. పోయే కాలం. ఎందుకంటే ఇప్పుడు స్టైల్ ప్రకారం వెళ్ళిపోవాలి. వెండి చేపలంట. అమ్మో, ఎట్లా తయారైపోయింది. టైం అంతా ఏంటంటే వాటి మీద పోతుంది. కానీ ఏదన్నా కాస్త దేవుడి గురించి మాట్లాడుకుని ఏమైనా ఉన్నాయా? భార్యాభర్తల్లో కూడా ఎంత మనస్పర్ధలు అంటే, ఇప్పుడు నా ఫోన్ ఎవరన్నా తీసిందే, డాడీ తీసినట్టున్నాడు అన్నా, పొరపాటున అమ్మాయి అయిపోయాడు, డాడీ తలకాయ పగిలిపోయింది. మీకేం పని అంటే నా ఫోన్ ముట్టుకుంటాక, మీ ఫోన్ మీరు చూసుకోండి, నా ఫోన్ నేను చూసుకున్నాను. ఇద్దరికి చెరో ఫోను. అమ్మ మాయకాలం అండి. ఆవిడ ఫోన్ ఈయన చూడకూడదా, ఈయన ఫోన్ ఆవిడ చూడకూడదా? ఏమంతా కొమ్మలు మునిగిపోయాయి. అంత సీక్రెట్ అయినప్పుడు నీ ఫోన్ ఏదో నువ్వు పట్టుకుని వేలడ పట్టుకు తిరుగు, మీ పుట్టింట్లోనే ఉండి అత్తరింటికి ఎందుకు పోవాలి? కాలం ఎట్లా మారిపోయిందండి, ఇంత చెడిపోయిందండి. సఖ్యతల్లే సంసారాలు బాగోలేదు. ఎప్పుడు చూసినా పోలీస్ స్టేషన్ చుట్టూ జనాలే, కోర్టు నిండా కేసులే. వాళ్ళు వదిలించాలంటే వాళ్ళు అవ్వట్లేదు. అందుకని దీనికి వాయిదా వేయటం అయ్యిందని 15 రోజులు అంటాడు. ఇంకో 15 రోజులు వాయిదా వేయటం జరిగిందంటాడు. ఈ లోపల ఆయన చచ్చిపోతాడు, కేసు తీర్చని చచ్చిపోతాడు. పేషీలు పెట్టుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు కూడా మిగలరు. ఎందుకంటే ఎంత లేడీ చేస్తే అంత కేసు సెటిల్ అయిపోద్ది. వాళ్ళకి తెలుసు, పెద్దోళ్ళకి. కాలం ఎందుకు మారిపోయిందనంటే దేర్ ఈజ్ నో పీస్. ఫ్యామిలీస్లో లేదు, కుటుంబాల మధ్య సఖ్యత లేదు. పిల్లలతో కూడా తల్లులు మాట్లాడుకునే టైం ఎప్పుడు ఉందా? ఎప్పుడన్నా మీ కూతురుని కూర్చోబెట్టి ఏమన్నా పర్సనల్ మాటలు మాట్లాడావమ్మా తల్లి? మీ అమ్మాయితోటి వయసుకు వచ్చింది, పెద్ద పిల్ల, ఏంటమ్మా వాటి జీవో ప్రాబ్లం, ఎందుకే ఈ మధ్య దిగులుకుంటున్నావు? అప్పుడు హ్యాపీగా ఉన్నావు, ఇప్పుడు ఎందుకు విచారంగా ఉన్నావు, వాటి జీవో ప్రాబ్లం? ఎప్పుడన్నా కలిసి మాట్లాడారా కూర్చొని? అంత టైం మీకెక్కడ పాపం, మీ గొడవ మీది. ఎవరి సోతులో వాటి ఉంటున్నారు. ఓ తల్లి అంటే ఏదో మాట్లాడుతూ ఉంది, ఈ తెగ మాట్లాడుతుంది. పాపద మంచం నుంచి డొల్లి జారి కింద పడింది. అది కూడా ఏమీ తెలవలే. ఇంకా డొల్లు కొండ వెళ్ళిపోతే రోడ్డు మీద పడింది. రోడ్డు మీద పడ్డ తర్వాత కుక్కలు వచ్చి ఇడ్చుకెళ్ళిపోతున్నాయి. ఈ లోపల 10 మంది కేకలు ఎత్తంటే ఏమైంది అని అంటే, అమ్మ ఇంట్లోనే ఉంది కానీ పాపను మాత్రం కుక్కలు చీల్చేయటం. చూశారండి? ఎక్కడుంది కాన్సన్ట్రేషను? ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్ టాక్స్ అబౌట్ హ్యూమన్ ప్రాబ్లమ్స్, మానవ సమస్యల గురించి మాట్లాడుతుందండి. ఇదే మనకు అడ్డదిడ్డంగా మాట్లాడితే అసలు నేనే తీసి అతను వారేమంటాను. నేను కాస్త కొత్త చదువుకున్న, ఒకవేళ పండితులంత బాగానే చదవకపోయినా కానీ నాకు కావాల్సిన సాహిత్యం దొరికింది నాకు దీంట్లో. అది నమ్ముకోవడానికి నిర్ధారణలు దొరికిన తర్వాత వాదోపవాదాలు ఎందుకు, ఈ మధ్య అది ఎక్కువైపోయింది. దాంట్లో కొంత అయ్యగారులు ఒకరినొకరు తిట్టేసుకోవటం. అసలు ఆయనకేం తెలుసు? ఫీనిహాస్ గారికి అసలు ఏమి తెలియదు. నేనా బైబిల్ పండితుడిని ఇప్పుడు తెలుసా, సోది మాటలు. అంత పండితుడైతే ఎందుకు, ఇక నమ్మటం చేతకపోతే ఎందుకండి? బైబిల్ సారమంతా ఒకటే. యేసుప్రభు అదే ప్రార్థన, ఆయన ప్రార్థన అదే, ఆయన బోధ అదే. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నను, యోహాను సువార్త 17వ అధ్యాయంలో మంచి ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన చూడండి ఏమంటాడు, 3వ వచనం, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటియే నిత్య జీవం. ఫినిష్డ్. ఇంక దీనికోసం పెద్ద ప్రపంచం ఏమీ లేదు, గుంజుకోవటం లేదు, కొట్టుకోవటం లేదు. నమ్మకం అంటే ఏంటో తెలుసండి, నమ్మి ఊరుకోవటమే, అంతేగాని దాంట్లో వాదోపవాదాలు ఉండవు. వాదించేవాడు అజ్ఞాని. దైవభక్తి లేక భక్తిహీనుడు వాదిస్తాడు, భక్తుని కూడా నమ్ముతాడు. భక్తికి ప్రశ్నలు ఉండవు. ఫెయిత్ హ్యాస్ నో రీజనింగ్. అర్థం చేసుకుంటారండి? అందుకని ప్రియమిత్రులారా, ఈ దినాల్లో ఏదేదో బాహ్యమైన సంగతుల్ని ఆచరించడంలో మొనగాళం అనిపించుకుంటున్నాం. కానీ మన సరైనటువంటి జ్ఞాన సముపార్జన లేక దుష్టత్వాల్లో ప్రపంచం కొట్టుకుపోతుందంట. మహానుభావుడు ఇంత చక్కటి మాట చెప్పాడండి ఈ శాంతి సమాధానం గురించి. యెషయా గ్రంథంలో 57వ అధ్యాయంలో 21వ వచనం. ఆ యెషయా 57:21లో
ఇంకో మంచి మాట అనుభవంతో చెప్తాడు ఈయన ప్రవక్త. ఏమన్నాడయ్యా? 57:21 అమ్మా. ఎవరికి నెమ్మది ఉండదంత భూమి మీద? దుష్టులకు నెమ్మది ఉండదు. అంతేగాని మంచి జీవితంలో జీవించేవాడికి ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటాం. చూసారా? తర్వాత అక్కడితో అయిపోయింది అది. చూసారండి? ఎవరికి శాంతి ఉండదు అయ్యా అని అంటే బలి చెప్పేశాడు ఇక్కడ. దుష్టులకు నెమ్మది ఉండదు. అందుకని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అశాంతి అనేటటువంటిది పదం ఎవరిదానంటే ఎవరైతే దుష్టత్వంలో జీవిస్తారో అలాంటి వాళ్ళు. అందుకని ఇంకా మనం కొంచెం డీటెయిల్స్లోకి పోతే కొంతమంది భక్తులు వాళ్ళ అభిప్రాయాలు సమాధానం గురించి భలే చెప్పారు. కీర్తనలో 29వ కీర్తన 11వ వచనంలో ఒక మాట ఉంది. 29వ కీర్తన 11వ వచనం. అందుకండి ఒకళ్ళు అనగానే ఇంకొకళ్ళు అందేసుకోవాలి. జాగ్రత్తగా వినాలి మాటలు మీరు. యెహోవా ఎవరికంట? తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానాన్ని కలుగచేసి వారిని ఆశీర్వదించును. చూసారా ఎంత చక్కటి మాట. ఎందుకు మనం ఈయన నమ్ముకున్నాం? చాలామంది లేఖనే కాదు, ఎందుకు లేరు? కోకోళ్ళు ఉన్నారు. ఏ ఊరికి ఒక్కటే డాక్టర్ ఏంటి? దేశం అంతటికి ఒక ఆయనే డాక్టరు. బోళ్ళంతమంది షుగర్ డాక్టర్లు ఉన్నారు, బోళ్ళంతమంది గుండె డాక్టర్లు ఉన్నారు, బోళ్ళంతమంది లివర్ మీద పనిచేసే డాక్టర్ ఉన్నారు. ఇప్పుడు ఎవరి సబ్జెక్ట్ ఆడిదే. టెస్ట్ చేసుకుని పోతే ఒక్క డాక్టర్ గారు మొత్తం కేసు అంతా చూడడం. ఈయన అరికాలు చూస్తాడు, ఇంకొక ఆయన రెండో కాలుకి ఇంకో డాక్టర్ దగ్గరికి పంపిస్తాడు. అక్కడ ఉంది, అక్కడ చూసుకోమని. ఏ కాలు అయితే ఇక్కడ చూడొచ్చు కదా, రెండు కాళ్ళు ఉన్నాం అనుకోండి. కాదండి మాది ఎడం కాలును, అక్కడికి వెళ్తే కుడికాలండి అంటాడు. ఇక్కడ కొంతించుకోవాలి, అక్కడ కొంతించుకోవాలి, మళ్ళీ ఆయన డబ్బులు ఈయనకి షేర్, ఈయన డబ్బులు ఆయనకి షేర్ అంట. వినపోతుంటే ఈ మాయలన్నీ అమ్మో ప్రపంచమేనా ఇది, అందుకు చదువుకున్నారు డాక్టర్ కోర్సులు అనిపిస్తుంది. ఏమనుకోపోకుండా ఎవరైనా డాక్టర్లు కూడా ఉంటే. నేను విమర్శ చేయట్లే కదా, లోకం ఇట్లాగా అయిపోయింది నాన్నలారా. అందుకు ప్రాధేయపడి చెప్తాను, చదివింది దానికోసమా. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్నా చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం. కవీశ్వరుడు చూడండి, చదువుది ఎంత కలిగిన, ఎంత చదువు డిగ్రీలు చదివితే మాత్రం ఎవడ కావాలయ్యా? చదువుది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్నా. ఆ దాంట్లో కనుక రసజ్ఞత లేదనుకో, చదువులోనూ సంస్కారం లేనప్పుడు నీ చదువు ఎవడకు కావాలయ్యా? అర్థం చేసుకున్నారా? అందుకని ప్రియమిత్రులారా భలే మాట చెప్పాడు. ఆయన తన యొక్క ప్రజలకు ఆయన సమాధానాన్ని అనుగ్రహిస్తారు. అందుకని యెహోవాను తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ధన్యులంటే ఏంటమ్మా? అన్యులు కానివాడు ధన్యులండి అంటున్నాడు ఒక ఆయన గారు తేలిగ్గాను. ఎవడైతే అన్యుడు కాదో వాడు ధన్యుడండి అన్నాడు. అంతేనా? తేలిగ్గా నా ధనయులు ధన్యులు. కొన్ని సంధులు అట్లా పలుకుతూ ఉంటాయి, అర్థమైందా? దాన్ని బట్టి జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. అందుకని ఒక ఆయన పాస్టర్ గారు వాక్యం చెబుదామని తీస్తానంట, ఒక మాట దొరికిందంట. బొట్టనేల కింద ఏం కనపడితే చెప్పేస్తాను ప్రభా అని బొట్టనేలు తీసి బైబిల్ తీశాడు. కింద రాసిన తెలుసా? తన్ను తాను తగ్గించుకున్నవాడు, అది కిందకి వెళ్ళిపోయింది, తగ్గించుకున్నవాడని మిగులుతుంది. ఈయన బొట్టనేల కింద పడ్డ ముక్క అనుకున్నాడుగా, ఏమని వచ్చింది అక్కడ? తన్ను తాను. చూసారా బైబిల్ ఏమంటుందోనో? తన్ను తాను అన్నాడు. జాగ్రత్త. ఆడోళ్ళని లేదు, మగోళ్ళని లేదు, పిల్లోడని లేదు, ఇంకోడని లేదు. చెప్పిన మాట అనకపోతే తను తాను అంటున్నాడు దేవుడు అని చెప్పి మొత్తం తను తానుతో చెప్పి ముగిచ్చేసాడు. ఆ ముక్కే పట్టుకోమని కాదు, అసలు తను తాను కూడా అది మాట సంధిది, కానీ అసలు కరెక్ట్ అయిన పదం కాదు. నేను బైబిల్ని తప్పు చెప్పారని తప్పు రాశారని అంటలేదు, కానీ అర్థమవటం కోసం కొన్ని మరో పర్యాయ పదాన్ని వాడుకోవటంలో తప్పు లేదు. అందుకని తనను తాను అది పదం అక్కడ. అంతేగాని తను తానని అదే పట్టుకుని వేలాడకూడదు. అట్లాగే ఇక్కడ కూడా అలాంటి పదమే. అందుకని ధన్యులు చాలా మంచి పదం అది. ధనయులు. ధనం అంటే డబ్బు. కలిగి ఉన్నవాళ్ళు అంట. ఉన్నవాళ్ళు ఏమంటారండి? మీకేం బాబు మీరు కలిగిన వాళ్ళు, మీరు ఎన్నైనా కొంటారు, మా దగ్గర ఏముంది ఏమీ లేనివాళ్ళు బీదరుపులు. సరే, కలిగిన వాడిని ఎవడైతే ఆస్తి కలిగి ఉంటే వాళ్ళ ధన్యులు అనుకుంటాం మనం. అది కాదు, యెహోవాను తమకు దేవుడిగా కలిగినటువంటి వారు. అందుకంటే నేను నమ్ముకున్నది, అంతేగాని పిచ్చెక్కి కాదు, జ్ఞానం అందక కాదు, ఎవడో చెప్పేవాడో దొరక్క కూడా కాదు. ఎందుకంటే ఆయన మనకు కనుక దైవంగా ఉన్నట్లయితే ఆయన్ని ఆశీర్వదిస్తాడంట. అరవ భాషలో మంచి పదం ఉంది అక్కడ. ధన్యులు అనే దానికి ఏమంటాడో తెలుసా అండి? భాగ్యవాన్ అంటాడు. భాగ్యవాన్ అంటే భాగ్యవంతుడు.
బా ఏం మంచి మంచి మాట్లాడండి దీంట్లో. ఎవరు భాగ్యవంతులు అంటే బ్యాంకులో డబ్బు నిలవ ఉండేవాళ్ళు కాదు. ఒకసారి నిలవలో మూలుగుతూ ఉంటాయి కానీ అవసరానికి చేతులు 5 రూపాయలు లేవనుకోండి, ఏమేద్దు మనకైతే ఏమండి, చాలా సిగ్గులు పాలైపోము. అందుకనే భలే మంచి మాట. ఆయనే కనుక మన దైవంగా ఉంటే సొత్తు అంతా మన దగ్గర ఉన్నట్టు. అందుకనే తన ప్రజలకు మాత్రమే ఆయన ఈ భాగ్యాన్ని కలుగజేస్తాడు. లేకపోతే చేయకూడదు ఏంటి, అదే పక్షపాతంగా దేవుడికే అనేవాడు కూడా ఉంటాడు. ఎందుకంటే మన ఇలాంటి రకరకాల వాదోపవాదాలు చేసేవాళ్ళు మా మధ్యలో ఉన్నారుగా. అవును, నువ్వు ఎవడ కూడా బట్టుకు తిరుగుతా కూర్చుంటే నేను ఎందుకు పట్టించుకుంటాడు ఆయన? నాకు 4 కొడుకులు ఉన్నారండి. ఒక బాగా మాట్లాంటాడు, 3 తప్పనిసరిగా నేనే చేసేస్తానంటే ఇప్పుడు కంటికి కనపడ్డాడు. ఇంకొకడు ఉన్నాడు, ఏ అడ్రస్కి పోతాడో నాకు ఎప్పుడు దొరకడు. ఎవడన్నా మాట అంటే వాడికే నేను ఉపకారం చేస్తాను తప్ప. న్యాయమూర్తులు లేరా ఏంటి ఇక్కడ కూర్చున్న వాళ్ళు? కోర్టు దాకా పోవాలి దీనికి, ఈ కేసుకి. ఏమండి, ఎవడకు మాట అంటే వాడికి నేను ఉపకారం చేస్తే తప్ప రైటా? యంగ్ మ్యాన్ చెప్పండి. కుర్రోళ్ళు ఉన్నారండి, మంచి కుర్రోళ్ళు, చాకులు అంటే ఉన్నారు మీ సంఘంలో ఎగురు, వీళ్ళ బెల్ల ఉపయోగించవచ్చు. మీరు చూసారండి? తప్ప ఇది మాట అనేవాడిగా ఉపకారం చేస్తాడు. దేవుడి దగ్గర కూడా చిన్న పక్షపాతం ఉంది చెప్పనా? మీరు ఏమనుకోకుండా ఉంటే చెప్పాలి కదా. మనయే తప్పు, మన తప్పులు ఎంచడం ఏంటి, దేవుడి దగ్గర తప్పులు ఎంచొద్దు. ఆయన అంటాడు, నన్ను ప్రేమించు వానిని నేను ప్రేమించుచున్నాను. మరేంటి మాట? అంతే, తప్పదు, అది కండిషను. ఎందుకని ఎప్పుడు యోహాన్ని కూడా పెట్టుకు తిరిగేవాడు దగ్గర చుట్టమనే, వాళ్ళ పిన్నమ్మగారు అబ్బాయి అనే. నో పిన్నమ్మగారు కొడుకు సంగతి బంధుత్వం పక్కన పెట్టాడు. ఈయన ఎక్కువగా ప్రేమించాడంట. అందుకని ఆయన పేరు చెప్పాలన్నప్పుడు పేరు రాయడానికి ఇష్టపడలేదు. ఆయన సువార్తలు, యోహాను సువార్తలో యోహాను గారు తన పేరు ఎక్కడన్నా వాడినట్టుంటే నాకు చూపించండి. ఆయన అంటాడు, యేసు ప్రేమించిన శిష్యుడు అంటాడు. చూసారా, ఆ పదం నచ్చింది. కానీ మా అన్నయ్య, మా పెద్దమ్మ కొడుకు ఇలాంటి పదాలు వాళ్ళే. చుట్టరకాలు ఎవడ కావాలి ఈ దినాల్లోనూ? దేవునితో ఉండే చుట్టారకం కంటే గొప్ప చుట్టారకం ఇంకొకటి లేదు. హల్లెలూయా చెప్పండి నమ్మేవాళ్ళు. ప్రైజ్ ద లార్డ్. అందుకనే చాలా మంచి మాట. తన ప్రజలంగా మనం ఆయన ఉంటే శాంతి సమాధానాలు మన ఇంట్లో. కోకొల్లలో ఇంకొక సంకీర్తన కాడు ఇంకో పదం వాడాడు. 119వ కీర్తన 165వ వచనం. 119, 165. టైం చూస్తూనే ఉన్నానే, మీ టైం దాటి వెళ్ళిపోను. 9 గంటలకు వదిలేయను మిమ్మల్ని. మీరు వదిలేయమంటే లేదనుకుంటే 10 దాకా చెప్పండి అంటే నా సొమ్మేం పోయింది, ఎటు రానే వచ్చాను, ఉంటున్నాను ఈ పూట, కాబట్టి చెప్పేయమంటే చెప్పేస్తాను. ఆల్ నైట్ ప్రేయర్ అనుకుందాం. ఇంకో పూట మరి అగ్గొట్టేద్దరు కానీ ఈ వాడిందంటే అప్పుడు వాయిదా వేసుకుంది. కానీ వద్దులే, అంత అక్రమంగా ఉంటే మళ్ళీ మీరు అయ్యగారు నమ్మరు. వీళ్ళు టైం మెయింటైన్ చేయరండి, అందుకని వెళ్ళటం లేదండి అంటున్నాడు ఒక ఆయన. ఇప్పుడు మేము టైమే మెయింటైన్ చేస్తాం. చూడండి 119వ కీర్తన 165వ వచనం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మదంట. ఎంత నెమ్మదండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. ఒక ఆయన పాపం గొంతంతా చించుకొని ఊపిరిపోయేదాకా అని పడిపోయాడు కింద. ఎంతో అంటే తెంపు, పలుకులో ఉండదా తెంపు, చెప్పడానికి వీలు కానంత. అది ఎంతో నెమ్మది, లిమిట్లెస్ జాయ్, లిమిట్లెస్ పీస్, అంతులేనటువంటి సమాధానం ఎవరికి దొరుకుద్దంట? ఆయన ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి. అది ధర్మశాస్త్రం అంటే న్యాయాల చట్టం. బైబిల్ గ్రంథంలో మొదటి 5 గ్రంథాలు కూడా ఒక కాండాలు. మోషే రచించిన కాండములు అంటాడు, పంచకాండాలు. ఆది కాండము దగ్గర నుంచి 5 కాండాలు వరుసగా కనపడతాయి. దాంట్లో అంతా కూడా ధర్మశాస్త్రాన్ని దేవుడు ఉపదేశించాడు ఆయనకి. ధర్మం నుంచి వచ్చినటువంటి చట్టం, న్యాయం అంటే మన వాళ్ళు చెప్తారు ధర్మం రక్షతి రక్షత అంటారు. ధర్మాన్ని కాపాడండి, ధర్మం మిమ్మల్ని కాపాడద్దే. అలాంటి మాట ఇంకొకటి కూడా ఉంది, వృక్షో రక్షతి రక్షత. వృక్షాన్ని కాపాడండి, వృక్షాలు మిమ్మల్ని కాపాడతాయి. చెట్లు చేమలు నరికి పారేసినందుకు వానలు తేలిక మన మీద పడ్డాయి కాబట్టి మనం మునిగిపోయాం మొన్న. చూసారండి, చెట్లు చేమలు మన పక్కనే బతకనిచ్చుంటే కనుక ఆ పాప మా తిప్పలన్నీ అవి పడి మనల్ని కాపాడు ఉండే. కొట్టుకుపోతున్నా కూడా ఇక్కడ చెట్టు ముద్దు పట్టుకుందామంటే ఎక్కడున్నాయి ఉంచాం కనుక అన్నీ తెగ నరికేస్తున్నాం మనం. చూసారా, అందుకనే చెట్టుని కాపాడంటే మిమ్మల్ని కాపాడుకున్నట్టారా బాబు, చెట్టు నరుక్కుంటే మిమ్మల్ని మీరు నరుక్కున్నట్టే అన్నంత జ్ఞానం దాంట్లో ఉంది. దాన్ని మన పెద్దోళ్ళు ఏం చేశారు? ధర్మో రక్షతి రక్షత, ధర్మాన్ని కాపాడండి. ధర్మం అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే, బోధిస్తున్నారంటే జనానికి మతాన్ని కాపాడండి రా, మతం మిమ్మల్ని కాపాడద్దే అని. మతం నువ్వు కాపాడేది ఏంటి? దాంట్లో పట్టు ఉంటే అదే ఉంటుంది, పట్టు లేకపోతే అదే ఊడిపోద్ది. ఎన్టీ రామారావు గారికి మాటలు రాశాడండి, దాన వీర సూరకర్ణ అంట.
ఆ తర్వాత పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అంట 2 సినిమాలకి డైలాగులు రాసిన పెద్ద ఆయన కలుసుకునే వాక్యం దొరికింది నాకు. వాళ్ళ ఇంటికే సాక్షాత్తుగా నన్ను పంపించారు మా ఏఎంఈ వాళ్ళు, ఒక క్యాసెట్ తయారు చేయలేని. ఆయన సినిమా కవయ్య బాబు, ఆయన తప్పులు పట్టను కూడా దాని కవిత్వం చాలా బ్రహ్మాండంగా రాస్తాడు, ఆయన కవిత్వం రాస్తాడు, మీరు బైబిల్ చెప్పండి, అబ్రహాము ఒక్కడే కొడుకుని బలిచ్చినటువంటి కథ చెప్పాలి మీరు, దాన్ని మీరు స్టోరీ చెప్తూ ఉండండి, ఆయన ఉండి మీకు కవిత్వం రాస్తాడు అన్నారు. సరే అని చెప్పి ఇద్దరం కూర్చున్నాం, పరిచయం చేసుకున్నాం. మా ఆజనబాహుడు ఆయన నల్లన్న విగ్రహం, ఎన్టీ రామారావు గారు తెల్లన్న విగ్రహం, సీనియర్, జూనియర్ కాదు, మనవడ కాదు, నేను చెప్పేది సీనియర్కి. ఆయన నుండి డైలాగులు నేర్చుకున్నాడంట. ఏదో మాట్లాడుతూ నేను చెప్పాను స్టోరీ. అబ్రహాము అనేటటువంటి భక్తుడు ఇట్లా కూర్చుంటాడు సింధూర వనంలోను. ఆ టైంలోకి దేవదూతలు ఆయన దగ్గరికి వస్తారు, తర్వాత సన్మానం చేస్తాడు. స్టోరీ చదివి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోయా. మరుసటి రోజుకి 2 రోజుల తర్వాత అనుకుంటాం, మళ్ళీ జాండీవుడి గారు అబ్బాయి గారు నేను ఇద్దరం కలిసి కారులో వెళ్ళిన వాళ్ళ ఇంటికి. దిగిన తర్వాత సన్మానంగా కూర్చోబెట్టాడు. చెప్పిన తర్వాత ఆయన చెప్తున్నాడు, ఏమండి పాస్టర్ గారు అన్నాడు. చెప్పండి సార్ అన్న. దీని మీద కవిత రాశాను, ఆ తోటలో ఏది ఆ వనంలో కూర్చున్నటువంటి సన్నివేశం అని చెప్పి ఏదో చదివి వినిపించాడు. ఆ తర్వాత చాలా బాగుంది అక్కడ. ఆయన కవిత్వం ఏమిటనంటే, సింధూర వనముల అందాలు మందార వనముల గంధాలు అని పాడుతున్నాడు ఆయన. నేను ఊరుకుంటానేంటి, ఆగండి మళ్ళీ ఇంకోసారి చెప్పండి, మాటలు చెప్పండి అన్న. ఆ తర్వాత చెప్పాడు, సింధూర వనముల అందాలు మందార వనముల గంధాలు. అదే కదండి అక్కడ మమ్మిరే దగ్గర 19వ అధ్యాయం ఆదికాండంలోను చెప్పగానే నేను అన్నాను, అదేంటండి తప్పు వర్ణించారండి కవి గారు అన్న. ఆయన మతిపోయింది. ఎన్టీ రామారావు గారికి మాటలు రాసినోడు జోసఫ్ మురాల గారు అడ్డుపడతాడా, ఏమంటే కుదిరితే కథ అంతలో కొన్ని ఎక్కడ తప్పు చెప్పండి అన్నాడు. నేను అన్నాను, సింధూర వనాలకి అందాలు కాదు, అట్లాగే మందారాలు కూడా గంధాలు కాదు. మందార పువ్వులు ఏమైనా సువాసన ఇస్తాయమ్మా? ఎవరు మాట్లాడట్లేదు, మీకేం తెలుసండి, మీరు తలకలుపుతున్నారా? మనం పువ్వులు పెట్టుకుంటామా పాడా? మరి తెల్లనప్పుడు ఎందుకు చెప్పాలి, మనం అత్త పెట్టుకునే వాళ్ళని అడుగుదాం. అమ్మ మందార వనాలకి మందార పువ్వులు ఏమైనా సువాసన కోసం ఏమన్నా ఇంత ఎర్రగా ఉంది, ఎంత సువాసన కదా ముక్కుల దగ్గర పేల్చండి, 1 వారం రోజుల దాకా జలుబు మిమ్మల్ని వదిలితే ఒట్టో ఆ పుప్పుళ్ళు అన్నీ ముక్కులకు పోతాయి, ఆరోగ్యం అంతా చెడిపోద్ది కదా. అందమే కానీ దానికి గంధం ఎక్కడుంది? అందుకని అందం దాంది, అందమేమో మందారాలది, గంధమేమో సింధూరాలది. అందులోనూ ధా సింధూరం గంధం, అట్లాగే మందారం అందం. సరిపోయిందా అన్న. అంతలోకి నన్ను కొంచెం మిత్రపోయి, పాస్టర్ గారు అనుకున్న కవిత్వాలు చెప్తున్నారు మీరు అన్నాడు ఆయన. అవి ఏదో చిన్న రాసి ఉండండి అన్నాను. ఏదన్నా పద్యం చెప్తారా అన్నాడు. ఆయన వినటం కోసమని ముందు ఊరికి చమత్కారంగా ఓ పద్యం చదివా. వేదిక లెక్కుట తోడని వేదములను పలుకవచ్చు వేశ్యలు కూడా, వేదపు విజ్ఞత కాదది సోదరులను మోసగించు సోదర సుజనా. కాసేపట్లోకి ఆయన అని ఇంకొక పద్యం చదువుతారా అన్నాడు. నేను రాసింది నా శతకం తిరిగేసి ఇంకొక పద్యం చదివి వినిపించా. మతమునన్నభిమతముండెన్నా సతమతమే పరమతంబు సర్వజగతికి, మతమును మనుజులు చేసిరి మతమెట్టుల మోక్షపురికి మార్గము సుజనా. వెంటనే వచ్చి గబగబా షేకండి ఇచ్చేసి నా చేయి గుర్తు పట్టేసుకున్నాడండి. లేచి అమ్మో మీరు మామూలు కదండి అంటున్నాడు. ఏమైందండి అన్నా నేను. అబ్బాయి మతమును మనుజులు చేసిర్రా అని గబగబా గదిలోకి తీసుకెళ్ళి స్పెషల్ చైర్ నాకు వేసాడు ఆయన. మామూలు కుర్చీలో ఆయన కూర్చున్నాడు, మాట్లాడుతున్నాడు. ఇదేంటంటే నాకు ఈ చైర్ వేసారు, మీరు ఆ చైర్ వేసుకున్నారంటే, మీరు అక్కడే ఉండాలి నేను ఇక్కడే ఉండాలండి అని కథ ఏంటి అన్నాను. సీనియర్ ఎన్టీ రామారావు గారికి దాన సూర వీరకన్నా పోతూరు వీరబ్రహ్మేంద్ర స్వామి డైలాగులు అక్కడ కూర్చోబెట్టి నేర్పించాను అన్నారు. నేను ఏ డైలాగులకి రాలేదుగా, రామారావు గారు అంటే వచ్చారు కానీ అన్నాను నేను నవ్వుతూ. కాదండి నాకు ఇలాంటి వాటికి రాసిన వాడిని నన్ను కదిలిచ్చింది మీ మాట అన్నాడు. ఏం మాట అన్నా? మతమును మనుజులు చేసిరి అన్నారే, వండర్ఫుల్, మీ మాట తీసేయడానికి ఎవరికి పెత్తనం లేదండి అన్నాడు. నేను నన్ను బాగుందా అన్నాను. లేకపోతే ఏంటండి, మతము మన లోపల పుడద్దే కానీ మనం మతంలో పుట్టం. ఎవడన్నా మతంలో పుట్టాడని అంటే కనుక అది నిజం కాదు, మనలో పుడద్ది మతం. మన అభిలాషను బట్టి మనకు నచ్చిందని ఎంచుకుంటాం. పులుసు తినాలని నాకు ఇష్టం అండి, ఇగరే తినాలని మా ఆవిడకి ఇష్టం అండి. సరేలే 2 గుడ్లు కదా తెచ్చావు, ఓ గుడ్డు నువ్వు ఎగరేసుకో, ఓ గుడ్డు నాకు పులుసు పెట్టు అంటాను. మా ఇద్దరికి పేచి రాకుండా ఉండాలంటే
అదేం కుదరదు, ఇగురు మాట లేదు, పులిసే 2 గుడ్లు పులిసే పెట్టాను అనుకోండి, తెల్లవారేసరికి మా పుట్టింటికి వెళ్ళిపోతాను, నాడు బ్యాగ్ సర్దుకుంటాను, నేను ఎక్కడ పోవాలి? చూసారా కాపురాలు ఎందుకు తేడాలు వస్తుందని చెప్తున్నాను మీకు. చిన్న దగ్గరే ఊరికే పట్టుబట్టేస్తూ ఉంటారు. అందుకని అండర్స్టాండింగ్ ఉండాలి. అది మనిషి యొక్క అభిలాష అండి. అర్థమైందండి? మనం కాదంటలేదు. ఒక ఆయన మీరు మతాలు మార్చేస్తున్నారుగా, మతాలు మార్చడం కుప్ప నూర్పులు నూర్చడం మాకు చేత కదండి, మత మార్పిడి కుప్ప నూర్పిడి మాకు రావేయండి అని చెప్పేసింది దెబ్బతోటి. ఎందుకంటే ఎవడిని మారుస్తాడయ్యా? చెప్తున్నాను మీకు, పదజాలం చెప్తున్నానండి. ఎందుకంటే అక్కడ ఈ ధర్మో రక్షత అంటే ధర్మాన్ని కాపాడటం అంటే న్యాయం కాపాడు. నువ్వు న్యాయంగా చెయ్యి, అవతల వాడికి న్యాయం చేయి, న్యాయంగా బతుకుతావు. అర్థమైందండి? ఎవరికి ద్రోహం చేయలేదు కాబట్టి దేవుడు ఇది ఇంతకాలం ఉంచాడేమో అనుకుంటాను నేను. నా మటుకు నాకు అతిశయం కాదు ఇది. బడాయి కాదు, పెద్ద నీతిమంతుడని బడాయి కొట్టంలే. అందరం పాపులమే. బైబిల్ స్పష్టంగా ఉంది. మన మధ్య ఒక అయ్యగారిని అడుగుతుంటే మీరు అంత మంచివాళ్ళు, అంత నీతిమంతులు అంటే, ఓ నేను నీతిమంతుడిని అన్నాడు ఒక ఆయన. ఆ పాస్టర్ గారి మాట నాకు నచ్చలే. నీతిమంతుడు ఒక్కడును, ఒక్కడును, మరి రిప్యుటేషన్ ఎందుకు మళ్ళీని? కారణం ఏంటంటే మన స్వభావం అది. ఆదాము మన తాత మామ దగ్గర నుంచి మనందరం ఒకే బుద్ధి కొనుక్కొచ్చుకున్నామమ్మ. ఆ బుద్ధి ఏమిటో తెలుసండి? ఏం పండు తిందా మా అమ్మ? చెప్పాలి మీరు అందరూ. ఆ పండు పేరు ఏంటి? మంచి చెడ్డల తెలివినిచ్చు. భలే కొందమాట. కానీ ఏమన్నా అర్థమైందా మీకు? మంచి చెడ్డల తెలివినిచ్చు అంటే అందుకన్నా ఒక్కోసారి అర్థం కాని పదాల కోసం కొంచెం పరాయి భాషల్ని ఆశ్రయించక తప్పదు. భాషల మీద మనకేం కోపం అండి, మనకేం ద్వేషం? భాషా ద్వేషం ఉండకూడదు, ప్రాంతీయ తత్వం ఉండకూడదు. ఎందుకు ఉండాలి? అందుకని ఇంగ్లీష్లో ఏముందని వెతికితే భలే మాట అన్నాడు, ఏ ఫ్రూట్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. 2 కలిసి ఉన్నటువంటి పండు అంట ఇది. నారింజ పండు పుల్లగా ఉంటుందా, తీయగా ఉంటుందా? నారింజ పండు పులిపే కదండి. ఒకవేళ కొన్ని తీటి కూడా ఉంటాయి. దాన్ని ఏమంటాం? స్వీట్ ఆరెంజెస్ అంటాం. కమలా పండు, బత్తాయి పండు తీపి. నా ఒరిజినల్ నారింజ అయితే అమ్మో దాన్ని తినకముందే ముందు అంటాం ఒకసారి కదా. లాలజలం ఊరి నోరు చప్పరిస్తూ ఉంటాం. దాని టేస్ట్ మనకు అర్థమైపోయింది. అంటే యాపిల్ అనగానే ఆ తీయగా ఉంటుంది అనమాట కదా. 2 మిక్సింగ్ అయినటువంటి మనకి ఎక్కడో కానీ దొరక కొన్ని ఉంటాయి అరుదుగాను. ఇక్కడ 2 ఉన్నాయి దాంట్లో. అందుకనే మానవుని యొక్క బుద్ధి ఎలాంటిదనంటే బోత్ గుడ్ అండ్ ఈవెల్. తెలుసమ్మా నీ సంగతే? నీ అంత మంచిది అసలు ఊళ్ళో లేదు నన్ను అడిగితే. అమ్మ కోపం తెచ్చుకోబాక. అట్ ద సేమ్ టైం మెచ్చుకున్నాడని చెప్పి చీట్టెక్కి బాక మళ్ళీ మునగసెట్టెక్కిచ్చి కింద పారేసాడు అయ్యగారు అంటావు. ఎందుకు వచ్చిన కాలం నాకు? అట్ ద సేమ్ టైం ఒక్కో సంగతిలో అమ్మో నీ అంత మొండిగట్టం లేదు. చెప్తున్నాను, ఊరికి ఏమనుకోవద్దు. నేను మీ తమ్ముడినే, లేకపోతే అన్నయ్యను అనుకో, లేకపోతే బాబాయ్ అనుకో, ఏమైతే వచ్చింది. కానీ ఒక్కోసారి మొండు పట్టు పట్టామనుకో, నాకేం తెలుసు, మీ ఆయనకి మాత్రం తెలుసు. అమ్మో ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నారు అయ్యగారు, ఒకసారి నా మొండిగేసిందంటే మా చెట్టు దిగదండి అంటాడు ఒక ఆయన. 2 బుద్ధులో మన లోపల ఉన్నాయి కాబట్టి మన పేరు మానవులు. వేరే మిక్స్డ్ ఫ్రూట్ ఫ్రమ్ ఏ మిక్స్డ్ ఫ్రూట్. అందుకని ఒక్కొక్కసారి ఏంటంటే వాక్యాన్ని, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రేమించినప్పుడు, అంటే ఆయన యొక్క న్యాయాన్ని మనం నమ్మేమనుకోండి, దేవుడు కూడా న్యాయం జరిగించేటటువంటి వాడు. న్యాయం దేవుడి దగ్గర ఉంది కానీ కోర్టులో ఎందుకు ఉంటుంది పాపం? వానికి ఏమన్నా తెలుసా? అందుకనే కోర్టు జడ్జి గారు పెద్ద తెలివైన పని ఏం చేస్తారు తెలుసా? ఇక్కడ ఒక బొమ్మ పెట్టుకుంటాడు. ఎప్పుడైనా చూసారా బొమ్మ? త్రాసు కనపడద్ది, కళ్ళకి నల్లగొడ్డ కట్టేసినటువంటి ధర్మదేవత కనపడద్ది. ధర్మదేవత కాటా పట్టుకుంటుంది, చేతిలో కాటా ఉంది. అంటే ఏంటి దాని అర్థం? మీకు ఏమర్థమైంది చెప్పండి. ఎందుకు ఆ బొమ్మ పెట్టాలి అంటే అది ఏం చెప్పుతో తెలుసా? అయ్యా విన్న మాటలను బట్టి ఈ జడ్జి గారు ఇదన్నా, ఈ లాయర్ గారు ఇదన్నాడు, ఆ లాయర్ గారు అదని వాదించాడు, 2 విని దానికి న్యాయం ఏంటి అనేది పుస్తకం నుంచి నేను చెప్పానే కానీ కళ్ళతో చూసి మాత్రం చెప్పలేదు నాన్న, ఆ పాప నా మీద వేయకండి అన్నాడు జడ్జి గారు. అర్థమైంది మీకు? కోర్టు ఏంటో, తీర్పు ఏంటో ఇదన్నమాట. ఆయనకి తెలుసు పాపం. మేమిద్దరం తనుకున్నామంటే మా ఇద్దరికి తెలుసు ఎవరిలో తేడా ఉందో. ఎవరైనా మంచి బుద్ధి తెచ్చుకుని అయ్యా క్షమించండి అయ్యారండి పొరపాటున అన్నాను అని నేను అనేసాను అనుకోండి, అసలు మాకు పోలీసు కావాలా లేకపోతే కోర్టులు కావాలా? ఎవడ కావాలి? ఆ ధర్మబుద్ధి లేకగా ఎన్ని వచ్చింది చచ్చాయి. అందుకనే మంచిదన్నమాట. అక్కడ దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే కనుక నీకు చెడు చెయ్యాలని మనసు కలిగినా కానీ చేయడానికి నీకు దూకలేవు, ఉద్యుక్తుడు కాలేవు, ఉరకలేయలేవు. అందుకనే ప్రియులారా దీన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. వాక్యం చాలా గొప్పది. ఒక ఆయన అంట వాక్యం అంటే కిట్నోడు ఒక ఫ్రెండ్ని తీసుకొచ్చి చాలా పుస్తకాలన్నీ పెట్టాడు. నా దగ్గర చూడు ఎన్ని పుస్తకాలు ఉన్నాయో అన్నాడు. క్రైస్తవుడని తెలుసు. ఇతనేమో ఆయనకి వ్యతిరేకి. ఈయన అన్ని అతను చూస్తుండే కానీ పుస్తకాలన్నీ పెట్టిన తర్వాత బైబిల్ పట్టుకొచ్చి
తీసుకెళ్ళి అన్ని పుస్తకాల కంటే అడుగును దూర్చేద్దామని కింద పెట్టేశాడంట. ఇదిగో చూడు నీ పుస్తకం ఎక్కడుందో అని అన్ని పుస్తకాలకు అడుగును పెట్టాడంట. ఇప్పుడు చెప్పవయ్యా, వేర్ ఈజ్ యువర్ బైబిల్ ప్లేస్డ్, నీ గ్రంథం ఎక్కడుందో చెప్పు అన్నాడంట. పెట్టవలసిన చోట పెట్టేవయ్యా, ఉండవలసిన చోటే ఉందయ్యా అన్నాడంట. అట్టడుగును పారేశాను అన్నాడంట. ఈయన అన్నాడు, అట్టడుగు కాదు, అది పునాదుల పుస్తకం అయ్యా, అందుకని పునాదులోకి వెళ్ళిపోయింది, నువ్వు తీసుకెళ్ళి అక్కడే పారేసావు, దేవుడు జ్ఞానం ఇచ్చాడు అన్నాడంట. అమ్మ, అడుగును పెడితే పునాదుల పుస్తకమా? దీంట్లోనే కదా పునాదులన్నీ దొరికేది మనకి. మనిషి అనేవాడు ఎట్లా పుట్టాడు, చెట్టు ఎట్లాగొచ్చి, చేపలు ఎట్లాగొచ్చాయి, మొత్తం అంతా దీంట్లో. కాకపోతే మీకు ఇంకెక్కడ దొరికితే చెప్పండి, దొరికితే చూడండి, పోనీ ఇబ్బంది ఏం లేదు, ఇంతలో మించుకుపోయింది ఏముందండి, బతుకున్న కాలంలో ఇప్పుడైనా మనం మారిపోదాం, వద్దంటలే. అలాంటి ఎక్కడ లేవుగా. అందుకని దీంట్లో ఎటిమాలజీ కథ అంతా చివరిలో దేంటో తెలుసా, ఎస్కటాలజీ, ఆఖరిలో ఏం జరుగుద్ది అనేది కూడా ముగింపుతో ఇది పూర్తయింది. అంత సిస్టమేటిక్గా రాయబడినప్పుడు దీని వాక్యాన్ని మనం ప్రేమించకుండా ఉంటే మరి దీన్ని మనం ప్రేమిద్దాం. అందుకని దీన్ని ప్రేమిస్తే జ్ఞానం పెరుగుద్ది, భక్తి పెరుగుద్ది, సాటి మనిషిని ప్రేమించే బుద్ధి పెరుగుద్దండి. ఇది లేదు ఈ నాడు. అందుకని ద్విద్వేషాలు పెరిగిపోతున్నాయి, పెట్టేగిపోతున్నారు జనాలు. ఎప్పటికీ ఎవరేమైపోతారో నాకు భయం వేస్తుంది. ఎందుకంటే అసలే మంది కురుక్షేత్రం అర్థమైందండి. కురుక్షేత్రంలో పాపం యుద్ధం అయిపోయిన తర్వాత మామూలు వాళ్ళు ఎట్లా చచ్చిపోయారు తెలుసా? యుద్ధాలు చేసిన వాడు యుద్ధం చేసుకుని చచ్చిపోగా సామాన్య ప్రజలు ఒక అరగదీసి ఒక నిలువుబద్దగా ఉన్నటువంటి ఇనపగడ్డిని ఒకదాన్ని బయటికి తీశారు. ఒక మునీశ్వరుడి శాపం వల్ల ఒకటి వచ్చింది. గ్రంథం చదివేవాళ్ళతో కానీ మీ దగ్గర చెప్పడం కూడా పెద్ద అవసరం కాదు, కానీ విషయం చెప్తున్నాను ఇక్కడ. ఆ కడ్డీ తీసుకొని మీరు కొట్టుకు చేస్తారు, ఆఖరిలో మొత్తం దాంతో మీ వంశం అంతా నాశనం అయిపోద్దని ఎవడో ఒక మునీశ్వరుడు చెప్పించాడంట. ఆ కర్రే తీసుకొని ఇనపగడ్డి తీసుకొని ఒకరినొకటి తలకాయలు చెత్త కొట్టుకుని చంపేసుకున్నారంట. ఈ పూట ఎవరిని ఎందుకు కొడుతున్నాడో అర్థం కావట్లే, స్టోరీ తెలియట్లేదు. ఏంట్రా విషయం చెప్పండి అంటే చెప్పేవాడు లేడు, వినిపించుకోవడానికి కూడా మనకు అంత అవకాశాలు కనపడటంలే. చూశారండి, పాడైపోయిందని ప్రపంచం. నా మట్టుకు నాకే ఎంత పెద్ద వేతన కలుగుతుందో, ఏదో పెద్ద వయసు అయిపోయిందని అంటలే. దేవుడు ఆశ్రయించాలి కానీ ఇంకొక 30 ఏళ్ళు బతకనా ఏంటి వద్దంటారా? మీరు వద్దన్నా మంచిదే, నాకెందుకు, నేను చెప్పేసారు కానీ నా రికార్డ్ అయిపోయింది, నా బడ్జెట్ పూర్తి చేసేసుకున్నా దేవుడితోటి. కాబట్టి అది ఇబ్బంది కాదు. కానీ ప్రేమిత్రులారా, ఈ న్యాయం అనేటటువంటిది ఉంటే కనుక ప్రపంచం నిలవబడద్దండి. అందుకని వాక్యాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. ఏదైనా ఆపదొచ్చిందా బైబిల్ తిరిగాయి ఒక్కసారి చూడు. సమయానికి మీరు ఏ పేజీ తీయాలో మీకు తెలియదో, పరిశుద్ధాత్ముడు తిప్పేస్తాడు అంతే. ఇంకో పేజీ మీరు తీయాలనే కానీ రాదో, ఆ పేజీ దగ్గర ఆగిపోద్ది. ఏంటని చదివితే అప్పుడు మీ సమస్యకి సమాధానం దొరుకుద్ది. లేకపోతే తమాషా పుస్తకం అనుకుంటున్నారు ఇది. అందుకనే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోనండి. తర్వాత ఇంకో మాట చెప్తాడు 26వ అధ్యాయంలో 3వ వచనంలో. ఇంకా మనకు 10 నిమిషాలు ఉందండి, ఆ టైంలోకి ముగించేస్తాను త్వరగా. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. యెషయా 26:3, ఎవని యొక్క మనసు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా. ఇంతకేమో నెమ్మది, మామూలు నెమ్మది కాదు, ఎంతో నెమ్మది అన్నాడు. ఇప్పుడేమన్నాడు, శాంతి మామూలు శాంతి కాదు, పూర్ణమైనటువంటి శాంతి. పూర్ణం అంటే నువ్వు ఎక్కడ గీత గీసి మొదలుపెట్టావో, ఎక్కడ అంటించావో కనపడదు సున్నాలు. 1కి మొదలుంది, చివరుంది, 2కి స్టార్టింగ్ ఉంది, క్లోజింగ్ ఉంది. 9 అంకెల దాకా మీకు స్టార్టింగ్ క్లోజింగ్ ఉంటాయి. 0 దగ్గరకు వచ్చిన తర్వాత మనకి మొదలెక్కడో చివరెక్కడో తెలియదు. అది పరిపూర్ణం అంటే. చూశారండి? అందుకని సంపూర్ణమైనటువంటి నెమ్మది మనం కలిగి ఉంటామంటే ఎప్పుడు నీ మనసు కనుక ఆయన మీద ఆనుకున్నట్లయితే. మన మనుషుల మీద రిలై అయిపోతాం, మనుషుల మీద డిపెండ్ అయిపోతాం. రే నాకేరా 90 కేసులు వస్తే రాని, మా ఓడు అక్కడ ఉన్నాడుగా ఢిల్లీలోనో అని బడాయి కొడతా కూర్చుంటాం. ఒకసారి ఢిల్లీలో ఉన్నోడు కాపాడతాడంట. చేయండి, ఇది ఒక తీర్మానం కొంతమందికి. నో, అందుకని ఆనుకునేది ఏదో మానవుడి మీద ఆనుకోవటం కాదు. అందుకని మనుష్యులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, మనుషులను నమ్ముకొనట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఎంతో గొప్ప వాక్యం ఇది. కనుకనే ప్రియమిత్రులారా, వాక్యాన్ని నమ్ముకొని చెడిపోయిన అన్నవాడు లేడు. ఎవడన్నా వచ్చి కాదన్నా కానీ వాడు పోవలసిందే. కానీ నా ఆలోచన మారదు. అనుభవంలోకి వచ్చిన తర్వాత, ఇంత అనుభవ జ్ఞానం కలిగిన తర్వాత కొట్టేస్తానా, ఎవడ మాట వినేది ఇంక అడ్డం తిరుగుతానా, ఎట్లా తిరుగుతాం? అందుకని మనము దేవుని మీద ఆనుకోవటం నేర్చుకోవాలి. ఏదో పాత పాటలు బలిగా ఉండేయండి, మధ్య ఎవరో పాడటం లేదు. నా ప్రియ యేసునిపై ఆనుకొని అరణ్య మార్గమున్న
నడచుటయే ఆనంద జీవితము. ఏమిటి ఆనంద జీవితం అంటే? ప్రియసుని మీద ఆనుకొని, ఆయన మీద ఆనుకున్నాం అనుకోండి, దిగులేముంది, చింత ఏముందండి, చూసారా? ఎందుకంటే నిశ్చింతగా ఉండొచ్చు అన్నమాట. కనుకనే ప్రియమిత్రులారా, ఎవరి మీద ఆనుకుంటున్నారు మీరు? హూ ఈజ్ యువర్ బేస్? కొంతమంది ఏంటంటే ఎవరినో అడ్డాలు పెట్టుకుంటారు. ఆపత్కాలంలో వీళ్ళందరూ మనం వదిలేసిపోతూ ఉంటే చాలా కష్టాలు పాలవుతాం. అందుకని జాగ్రత్త. అందరినీ కూడా మనం నమ్మేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. వినండి, తప్పేమీ లేదు. మాటను గౌరవించండి, తప్పేమీ లేదు. పేసి ఎక్కడా? ఆధారపడటం మీద మాత్రం నీ మీదని. చాలా చక్కటి మాట, చాలా బాగుంటుంది. పరమగీతంలో అది భలే వర్ణిస్తాడు. ఆ రథంలో నుంచి వస్తావు, ఇది పల్లకీలో కూర్చొని వస్తూ ఉంది కన్యక, పెళ్లి కూతురు. ఈవిడ వెళ్ళే మార్గం అంతటా కూడా చాలా ధైర్యంగా ఉంది. ఎందుకనంటే ఇంతమంది వీరులు శూరులు తన చుట్టూరా ఉన్నారు. పిరియుడు పంపించిన సైన్యం కూడా ఉంది. నిశ్చింత కదా. మీరు బస్సులో ప్రయాణం చేస్తుంటారమ్మా, మీ మధ్య అప్పుడు ఏదో అన్నారు, మీకు అంతకు టికెట్లు లేవని అన్నారు. పాపం రేపు నుంచి ఏం పనులు చేస్తారు అనవసరంగా? పనుల మీద వెళ్ళి వాడికి మాకు సీట్లు లేకుండా చేసి మీరు ఎక్కడ దాన్ని ఎత్తారని మాకు భయం వేసింది. కానీ మరి ఏమైందో తెలియదు. హుళక్కి కథ ఏంటో తెలియదు, మళ్ళీ వస్తుందో పోతుందో మాకు తెలియదులే. ఆ కూడా మాకెందుకు కానీ రాజకీయవేత్తలు చూసుకుంటారు. కానీ సంగతి ఏంటనంటే అందరూ బస్సుల్లో ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అన్నారు మిమ్మల్ని అందరినీ. ఏ పని లేకపోయినా కాళేశ్వరం మార్కెట్ దాకా వెళ్ళి ఒక టికెట్ తీసుకుని 4 కూరగాయలు ఉరుక్కొని ఇంటికి వచ్చేయండి. ఫ్రీగా దొరికితే ఫినాలు కూడా మింగేస్తాం కదమ్మా మనం, చేస్తాం అలాంటి పని. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే అంత ఫ్రీ జర్నీ అని అంటే దీంట్లో చాలా చింతలు ఉన్నాయి. ఒకసారి చిన్న డైలాగ్ జరిగింది తెలంగాణ ప్రాంతంలో. ఇద్దరికి తగాదా వచ్చి పేసి వచ్చిన తర్వాత అసలు నువ్వైనా ఎక్కాలి ఈ బస్సులో, నేనైనా ఎక్కను, జుట్లు పట్టుకుని తన్నేసుకుంటూ ఉంటే కండక్టర్ ఇక్కడ భయమేసి పారిపోయాడంట. డ్రైవర్ గారు ఉండే బాబు ఇలాంటి బస్సు నేను నడపని నేను పారిపోయాడంట. దాంతో కొంచెం ఆలోచనలు పడ్డారు మా ఊళ్ళు అనుకుంటున్నాను నేను. మిగతా సంగతులన్నీ వచ్చి తెరపైన, వెండి తెరపైన చూడండి, ఓకేనా? ఇక ఆ సంగతులన్నీ వదిలేద్దాం. అందుకనే ప్రభువు మీద కనుక ఆనుకున్నాం అనుకోండి, నిశ్చింతగా నిర్భయంగా ఉంటాం. దేని గురించి దిగులు పడక్కర్లేదు. ఎందుకని మనం కంగారు పడతా ఉంటాం. నేను ఒక పాట రాశాను, ఇక్కడ ఇక్తోస్తున్నప్పుడే రాశాను. చింతించకుమా ప్రాణమా, నీ చింతలు ప్రభునిపై వేయుమా. చింతించకుమా ప్రాణమా, ఏమి తిందునో, ఏమి త్రాగుదునో, ఏమి ధరింతునో, ఏమైపోదునో, ఏమి తిందునో, ఏమి త్రాగుదునో, ఏమి ధరింతునో, ఏమైపోదునో, ఏమో ఏమని ఎందుకు తొందర, యేసుని నీతిని వెదకుము ముందర. బాగుందన్న పాటలో, నేను రాసిన పాట అది. అయితే హైలైట్ అవ్వలే. ఆంధ్రప్రదేశ్ కీర్తనలో పడలేదు, ఇంకో చోట పడలేదు. ఎప్పుడైనా నేనే పాడుకుంటూ ఉంటాను, నా మాటలు నాకు గుర్తుకొస్తాయి. ఏమో ఏమని ఎందుకమ్మా నీకు తొందర. కొంతమంది అనవసరంగా కంగారు పడి ఫ్యాన్కి చీర పట్టుకెళ్ళి ముడిసేస్తున్నారు. ఎందుకమ్మా లేనిపోయింది ఫ్యాను? చీర ఒంటి మీద కట్టుకోవడానికి, కానీ ఫ్యాన్కి నీకులు ఇంకేమని ఎవడ చెప్పాడు? బాధలు రావా? ఎందుకు రావు? వరదలు రావా? ముంచవా? పాడి పంటలు పోవా? లాభం వచ్చినప్పుడు ఊరోడు చెప్పడం, నష్టం వస్తే మాత్రం పేపర్లు ఎండా వేసేస్తాడు. మాకు ఇంత మామిడికాయలు నష్టం వచ్చింది, అంత వరిగిరిపోయింది, అంత ఏమైపోయింది ఎవడ కడతాడు. మరి లాభం వచ్చినప్పుడు చెప్పలేదే? సరే మనం ఏం చెప్తాడు, మనం బాధలు అలాంటి ఇలాంటి అది ఎందుకు చెప్పుకోవాలి, చెప్పుకుంటాం. జనం అందరికైనా ఉపకారం చేస్తారని అదైనా చేసేవాడు ఉంటే, చేయనుడు ఉంటే, ఉండకపోతే ఎన్ని చెప్పుకున్న సుఖం లేదు. కనుకనే ఏమీ దిగులు ఉండదు. దాని మీద ఆనుకున్న వాడికి దిగులే లేదు, చింతే లేదు. ఇర్మియాలో ఇంకొక సదుపాయం చెప్తున్నాడు. మీ శాంతి కనుక దెబ్బ తినకుండా ఉండాలంటే, సమాధానంగా బతకమంటే ఇర్మియా 6:16 ఇంకొక మాట ఉంది. త్వరగా వెళుతున్నాం, ఇంకా దగ్గరికి వచ్చేస్తా ఉంది మా బండి, మనకు త్వరగా ముగించుకోవాలి. ఏమన్నాడు చూడండి ఇక్కడ. ఈ రీతిగా దేవుడు చెప్తున్నాడు. వింటున్నారండి ఈ మాటలు? మార్గాలు చాలా ఉన్నాయి, లేవని బైబిల్ అంటలే. ఏమండి ఇది ఒకటే మార్గం అని అంటలే మేము. ఎందుకు లేవు? బోల్డ్ అనే మార్గాలు ఉన్నాయండి. ఊరికి పోయే దారులు ఎన్నో ఉన్నాయి, కానీ అన్ని దారులు కూడా పనికొచ్చే కాదు. కొన్ని ప్రమాదకరమైన దారులు ఉంటాయి, జాగ్రత్త. ఇప్పుడు ఏం చేయాలంట? మార్గాల్లో నిలిచి చూడండి, పురాతనమైన మార్గాల గురించి ఏం చేయాలంటండి? అంతేగాని అమలు చేయండి అని కాదు. ఈ మధ్య కొంతమంది పాతదారులే పెట్టేద్దామంటున్నారు. అమ్మో, పాతదారులో చాలా మోసాలు ఉన్నాయి. అందుకని మేలేదో కీడుదో ఆలోచించి పనికొస్తే ఉపయోగిద్దాం, పనికి మళ్ళీ తీసేద్దాం. అందుకని చక్కటి మాట. బైబిల్లో బలవంతం లేదు ఎక్కడను.
ఏమండి బలవంతం చేసి ఎవడో మార్చేస్తాడని. అసలు అంత బలవంతం చేసే అవసరం మాకే వచ్చిందండి. అయితే మనకేం లాభమంటారండి వీళ్ళందరూ మారితే? ఏముండదు. నేను ఒకసారి అంటాను, దుర్మార్గులు కూడా మారిపోమని ప్రార్థన చేస్తుంది కావిడ. ఊరుకోలేమ్మా, చాలు ఒకసారి చేసే చాలు, మళ్ళీ మళ్ళీ అనబాక అన్న. మారాలి కదండి అందే. లేనిపోంది అక్కడికి వచ్చింది, పరలోకి వచ్చిన తర్వాత కూడా అల్లరి చేస్తేనో మనకున్న ఏసీ అంతా పోద్ది. పనికి మనలు అందరూ ఎందుకు అక్కడ నింపాలి, ఊరుకోలే. ఒకసారి విజ్ఞాపన చేయమన్నాడు కాబట్టి చేసేయి, వదిలేసేయి. అంతేగాని గోజాడి మళ్ళీ బలవంతంగా లాక్కరా బాక అక్కడ కూడా లేనిపోయిన పేచీలు పెట్టుకుంటే ఎందుకు వచ్చిన గోలా అన్నాను నేను. జోకే కానీ నాకు నిజమే అనిపించిందండి. తక్కువ మంది ఉన్నప్పుడు బాగున్నంత చిక్కగా పెరుగు 10 మంది ఉన్నప్పుడు ఉంటుందా? నీళ్ళే కలుపుకొని తాగాలి. కానీ వద్దంటలేదు. కానీ దేవుని సంకల్పం ఏంటంటే ఆయన మార్గాల్ని తెలుసుకొని అందులో నడుచుకుంటే నెమ్మది. చాలామందికి తెలుసు కానీ రారు. ఎందుకంటే అమ్మో రాన రకాల భయం. వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారు. వెళ్ళి మళ్ళీ మన ఇంటికి వస్తారో రారో లేనిపోను గొడవ. చుట్టరకం పోద్దేమో, మొత్తతో చెడిపోద్దేమో, పాపకి పెళ్ళి అవుద్దంటారా, అబ్బాయికి ఏమన్నా సంబంధం దొరుకుద్దంటారా? అమ్మ ఎన్ని తన్నుకులాటలండి. ఎందుకని ఈ తిప్పలన్నీ మనకే చక్కగా చెప్తున్నాడు ఇక్కడ. మీరేంటంటే ఆయన మార్గాన్ని వెతికి దాంట్లో నడవండి, మీ మార్గాన్ని క్లియర్ చేస్తాడు. హల్లెలూయా. ఎవరు మాట్లాడలే? హల్లెలూయా. కాబట్టి చాలా చక్కటి పదం ఇది. దైవ మార్గాన్ని వెతకడం నేర్చుకోవాలి. ఇది శాంతికి మంచి సూత్రం. అర్థమైందండి. ఆయనకి ప్రజలంగా ఉండే స్థితిలో ఉంటే మనకి సమాధానం. ఆయన వాక్యాన్ని ప్రేమించేవాళ్ళమైతే సమాధానం. ఆయన మీద మాత్రమే ఆనుకొని నడుస్తూ ఉంటే సమాధానం. మేలైన మార్గాన్ని అడిగి తెలుసుకు, లేట్ అయినా పర్వాలేదో, కంగారుపడి దాంట్లో సెటిల్ అయిపోబాకండి. ఇక్కడ చెప్పాడు అడిగి తెలుసుకొని. బైబిల్ బలవంతం ఏమీ లేదు. సమస్తమును పరీక్షించి డాష్ ఎవరు పూర్తి చేస్తారు? సమస్తమును పరీక్షించి ఆ డాష్ ఏంటి? మేలైన దానిని చేపట్టుడే. అంతేకాని బలవంతం ఏమైనా ఉందా? ఇదే నమ్మంటే నమ్ముతారా, నమ్మరా? మార్పులు ఏంటి నాకు అర్థం కాదు. అంత బలవంతం చేయాల్సిన అవసరం మాకే వచ్చిందండి అని చెప్పమన్నాడు కాబట్టి చెబుతున్నాం. చెప్పకపోతే ఆయన ఊరుకోవటం లేదు, చెప్తే మీరు ఊరుకోవటం లేదు. ఇంకెక్కడ బతకాలి? మాట్లాడేంటండి? అవునా? చెప్పపోతేనేమో మమ్మల్ని పంపించినా ఊరుకోవటం లేదు. నువ్వు ఎందుకు చెప్పలేదు జనాలకి? వాళ్ళ రక్తాపరాధన మీద ఉంటుంది బోధకుడా అంటున్నాడు. అందుకు మా భయం అది. లేకపోతే నాకు ఎందుకు వచ్చింది? మా పిల్లలు అంటున్నారు, మొన్నే కదా సిక్ అయ్యారు మీరు, ఆసుపత్రిలో కూర్చుని ఇబ్బందులు పడ్డారు 4 రోజులు. మళ్ళీ వచ్చి రాగానే మళ్ళీ బయలుదేరుతారు మీటింగ్లని. ఇంట్లో మీ రూమ్లో ఏసీ ఉంది, తిన్నకాడికి తినేసి పడుకున్న కాడికి పడుకుని నిద్రపండి అంటున్నారు. లేదురా బాబు, ఇప్పుడు ఎక్కువ బాధ్యత పడేది నా మీద. 70 ఏళ్ళకు ముందు ఏ రకంగా బతికినా అది నా బతికే. ఇప్పుడు 70 దాటిన తర్వాత బతుకుతున్నంటే దేవుడు ఇచ్చినటువంటి ఏమంటుంది దీన్ని, బోనస్. ఈ బోనస్ని జాగ్రత్తగా వాడొద్దు. అందుకని బాబు ఏది ఏమైనా కానీ నా ఆరోగ్యం సంగతి తర్వాత కానీ వెళ్ళవలసిందే అనుకున్నాను. వచ్చేసాను మీ ఊరు. దేవునికి స్తోత్రం. దేవుడిని ఎంతో స్తుతిస్తున్నాడు. చిత్రం అనేది మళ్ళీ ఒకసారి చూస్తానా లేదనుకున్నాను, కానీ చిత్రంగానే దేవుడు ఇక్కడ నడిపించాడు. చాలా ఆశ్చర్యం. కనుకనే ప్రియమిత్రులారా, భలే మంచి మాట ఇక్కడ జ్ఞాపకం చేశాడు. ఆయన మార్గాల్లో నడుచుకుంటే ఆనందం. తర్వాత ఇంకెవరికి ఆనందమో తెలుసండి. హెబ్రీ పత్రిక 11:6లో ఒకటి ఉంది. ఇక దాంతో మనం అక్కడికి ఆఫ్ చేయడానికి దగ్గరికి వెళ్ళిపోదాం. హెబ్రీ 11:6లో ఎవరికి ఈ శాంతి సమాధానం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఇంతకీ దేవుడికి ఇష్టడుగా ఎందుకు ఉండాలి? లోక 2:4. దేవుడికి ఇష్టంగా ఉండాలని ఏముంది? ఉండకపోతే ఏంటంట? లోక 2:4. లోక 2:4 దొరికిందా? 2:4 ఎంతండి అది వచనం? 2 కరెక్ట్ అని నేను చెప్పిన రిఫరెన్స్ తేడా వచ్చిందా? తనకిష్టలైన వారికి భూమి మీద సమాధానం కలుగును కాక, సర్వోన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. ఎక్కడ? 14. ఓకే, పెన్ ఒకసారి ఇవ్వండి సార్. నేను నా దాంట్లో కూడా పొరపాటు పడతాయి, ప్రింటింగ్ ఎర్రర్స్. 2:14. ఓకే, దేవునికి మహిమ ఉన్నత స్థలాల్లోనే. తర్వాత ఎవరైతే ఆయనకి ఇష్టలో వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక. దేవదూతల సందేశం చూశారండి, ప్రవక్తల సందేశం చూసాం, రాజుల సందేశాలు విన్నాం, దైవభక్తుల యొక్క నిర్ణయాలు విన్నాం. ఆఖరిలో చివరికి దేవదూతలు ఏం చెప్తున్నారు? క్రిస్మస్ పూట పండగ ఆనందం కాదు మీకు, ఆయనకు మీరు ఇష్టలుగా తయారవటం చాలా అవసరం. ఆయనకి ఇష్టలైన మనుషులకే సమాధానం. పీస్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీబడి. ఇప్పుడు కొంతమంది పెద్ద శాంతి శిఖరాగ్ర సమావేశాలని
పెద్ద పెద్ద దేశాల్లో పెడుతున్నారు, పెద్ద పెద్ద మహాసభలు, మీటింగులకి బొళ్ళతో డబ్బు ఖర్చు పెడుతున్నారు, విమానాలకి తిళ్ళకి తిప్పలకైనా, అంతేగాని ఎక్కడ సమాధానం రావట్లే. సమాధానం పైనుంచి కిందకి రాదు, ఇది మనిషి యొక్క హృదయంలో స్టార్ట్ అవుద్దంట. పీస్ బిగిన్స్ విత్ ద హార్ట్ ఆఫ్ ఏ సింగిల్ పర్సన్. నాతోటి స్టార్ట్ అయిందనుకోండి, నా దగ్గర సమాధానం ఉంటే మా ఇంట్లోకి పాకుద్ది, అది మా ఇండ్లంతా పాకిందనుకోండి తెలియకుండానే అవతలకి వెళ్ళిపోద్ది. అందుకని దీంట్లో ఉండే గొప్ప సత్యం ఏంటంటే, ఆయన్ని మనము కలిగి ఉండటం కంటే ఆయనకి ఇష్టలంగా మనం జీవించడానికి నేర్చుకోవాలి. దేవునికి ఇష్టలు, నాకు పలానా దేవుడు ఇష్టమండి, ఇష్టదైవం అండి అంటమ్మా. నువ్వు ఎన్నుకోవచ్చు, ఓకే, దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. ఎంతకని నువ్వు దేవుడికి ఇష్టమా? నీకు దేవుడు ఇష్టమే. నాస్తికుడు కూడా దేవుడు అంటే ఇష్టమే, తెలుసా మీకు సంగతే? లేదని వాదిస్తాడు, ఎందుకంటే వాడు వాదం కాపాడుకుంటాకి, వాడి సిద్ధాంతాన్ని నిలబెట్టుకుంటాకి. అంతే తప్పితే బాధలు వచ్చినాయంటే వాళ్ళు కూడా ఆదుకోవడానికి వచ్చేస్తారు ఇక్కడ. కానీ ఇక్కడ చెప్తాడు మనకు ఆయనకి ఇష్టంగా జీవించాలి. అందుకని ఆయనకి ఇష్టమైన మనుషులకి భూమి మీద సమాధానం కలుగును కాక. ఎంత చక్కటి మాట చూశారా? మనోళ్ళు పూర్వకాలాల్లో పెద్ద సిద్ధాంతం కనిపెట్టారు. స్కూల్లో బోర్డుల మీద రాసేవాళ్ళు, ప్రతి చర్చి, ప్రతి పాఠశాలల మీద, గవర్నమెంట్ ఆఫీసుల మీద ఉండేది. ఏమిటంటే అసతోమ సద్గమయ, తమస్సోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మాం అమృతంగమయ, ఓం శాంతి 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 హే అంటాడు. అంటే 3 సార్లు ముమ్మాటికి శాంతి కలగాలంటే 3 పనులు కావాలంట. అసతోమ సద్గమయ, అసత్తులో ఉన్నవయ్యా మమ్మల్ని సత్యంలోనికి తీసుకొని వెళ్ళవయ్యా. ఇందాక చెప్పుకున్నాక మనం తిన్న పండు తేడాగా ఉన్న పండు. మనం అందుకని అసత్యం అంటే తొందరగా నమ్ముతాం, సత్యం అంటే ఆలస్యంగా నమ్ముతాం. అదేంటో చూద్దామలే అని ఆలోచన వాయిదా వేస్తాం. అట్లాగే తమస్సుమ జ్యోతిర్గమయ, తమస్సు అంటే చీకటి, చీకట్లో ఉన్నాం దేవుడా మమ్మల్ని వెలుగులోనికి తీసుకుని వెళ్ళవయ్యా. ఆ వెలుగు ఎవరు? ప్రభు అయినటువంటి క్రీస్తు వారే. ఆ సత్యం ఎవరు? ఆయనే. కాబట్టి చివరికి అంటాడు మృత్యోర్మాం అమృతంగమయ్య, చావులో ఉన్నాం ఓ దేవుడా మమ్మల్ని జీవంలోనికి తీసుకుని వెళ్ళవయ్యా. బా, ఎంత చక్కటి సూత్రం నేర్పించారు చూశారండి. అందుకని ఈ 3 కలిపి యేసు ప్రభువు అంటాడు, మార్గమును సత్యమును జీవమును నేనే. ఇదే యోహాను సువార్తలో, ఇదే 14వ అధ్యాయములో యేసు ప్రభువు దగ్గరికి వచ్చి తండ్రిని మాకు కనబరచుమని అడిగినప్పుడు, నాతో ఉంటున్నారు నన్ను చూడలేదా అని ప్రశ్న వేసినప్పుడు ఈ ఈ 3 మాటలను కలిపి అసతోమ సద్గమయ సిద్ధాంతం అంతా యేసు ప్రభువు మాటలకు వచ్చేసింది. మార్గమును జీవమును సత్యమును నేనే. సంస్కృత భాషలో అని చెప్పిన ఆ పదం ఏంటంటే బలి పట్టుకున్నాను, అది బలి నాకు నచ్చిన పదం. అహమేవ సత్యశ్చ జీవన, అహమేవ పంథ, అహమేవ సత్యశ్చ, అహమేవ జీవనశ్చ, నాన్వేనోపాయేన్ మనుష్య పితు సమీపమాయితి కేవలం మయా అంటాడు. మార్గాన్ని సత్యాన్ని జీవన నేనే, నాన్వేనోపాయేన్, నేను ఒక్కడే ఈ మానవ జాతికి ఉపాయం, తరుణోపాయం తండ్రిని సమీపించాలంటే. పితు సమీపమాయేతి కేవలం మయ, తండ్రి యొద్దకు చేరాలంటే నా ద్వారానే మీకు మార్గం. ఎంత చక్కటి మాట చూశారండి. సంస్కృతం అయితే ఏమి, తెలుగు అయితే ఏమి, ఇంగ్లీష్ అయితే ఏమి, ఇంకొక భాష అయితే ఏమి, సత్యం సత్యమే. ఈ రాత్రి వేళలో ప్రేమితులారా, ప్రపంచ శాంతి వర్ధిల్లాలని మనం అందరం ప్రార్థన చేయాలి. యుద్ధాలతో పాపం చాలామంది చచ్చిపోతున్నారు. గడ్డి పీక్కుని తిందామంటే కూడా ఈ బాంబులకి గడ్డి కూడా నల్లగా కాలిపోయిందంట, చొట్టలు పడిపోయి కిందకంటే విషం వెళ్ళిపోయిందంట భూమిలోకి. ఇక మొక్కలు పండవు, కూరలు పండవు, తినడానికి ఆహారాలు లేవు, అల్లాడుతున్నారు. దేవుని కృప. ఎంత కరువు వస్తే మాత్రం, దరిద్రం వస్తే మాత్రం చూశారండి, దేవుడు మనకి ఏ పూట ఆహారం సమృద్ధిగా వేస్తున్నాడు. బుక్కలు ఆడించుకుంటే తింటున్నాం, ఏమంటే లొట్టలు వేసుకుంటే నవ్వులుతున్నాం, హాయిగా గురకలు పెట్టుకుని మంచం పడుకుని నిద్రపోతున్నాం. దేవా నువ్వు ఇచ్చావు, నేను అన్నయ్యా నీకు స్తోత్రం అని ఏనాడన్నా మన నూరార ఒక పలుకు పలికేమా? మన బాబు సొమ్ములాగా తినేసేట్టుకుని పడుకుని నిద్రపోవటం, అదే కృతజ్ఞత? నో, హీ గేవ్ సో దట్ వీ షుడ్ బి థ్యాంక్ఫుల్. మనం ఆ దేవుడిని గుర్తించి ఆయన స్తుతించేటట్టు హృదయం ఏనాడైతే మనకు దొరుకుద్దో, శాంతి సమాధానాలు మన సొమ్ము. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కొంచెం దాటిన ఒక 5 నిమిషాలు తలలో మంచి కళ్ళు మూసుకున్నట్లయితే అందరం హృదయాల్లో ప్రార్థించుకుందాం. మన హృదయం నిండా ఆయనతో నిండిపోతే సంపూర్ణమైనటువంటి శాంతి సంతోషాలు మన లోపలే ఉంటాయి. ఎవరంతట వారే మీ హృదయాల్లో ప్రభువా
నా జీవితం అంతా ప్రభు నీతో నిండిపోవాలి, నా జీవన విధానంలో ప్రభు నువ్వే ఉండాలి. శాంతికి ప్రభు నీవే కర్తవు, అందుకని శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళొచ్చున్నాను. లోకమిచ్చే శాంతి కాదు. తాగేవాడికి తాగుల్లోనే ఉంది ఆనందం, సినిమా చూసేవాడికి సినిమాలోనే ఉంది జాయ్, అల్లరి పనులు చేసేవాడికి ఆడు దొరికేదాకా వాడి జీవితం కూడా చాలా కిలకిల్లాడుతూ ఉంటాడు, తర్వాత నకనకలాడతాడు. అందుకని లోకపు శాంతి అయోమయం. అందుకని లోకం ఇచ్చినట్టుగా కాదు అని నా శాంతిని మీకు ఇస్తానని ప్రభు జ్ఞాపకం చేశాడు. ఈ వర్తమానం ఒకసారి హైదరాబాద్లో ఒక ఆయన ఆత్మహత్య చేసుకోవడం కానీ వెళుతూ ఉన్నాడంట. సరిగ్గా ఈ సందేశం విన్నాడంట. పరిగెత్తుకొచ్చి పందిట్లో కూర్చున్నాడు. వాక్యం విన్న తర్వాత ఆగిపోయాడు. తర్వాత వచ్చి నన్ను కలుసుకున్నాడు. ఈ రాత్రిపూట నేను చచ్చిపోవాల్సిన టైం అండి ఇది, దాని కొరకు సిద్ధపడి పట్టుకుని వెళ్తున్నాను విషయం తాగటానికి. ఈ టైంలో మీ వాక్యం విన్నాను, ఆగిపోయాను, ఆ పని వద్దనుకుని నిర్ణయం తీసుకున్నానని చెప్పి ఆయన బతికి బట్టగట్టాడు. ఇప్పుడు ఆ కుటుంబం అంతా క్రైస్తవ కుటుంబం అయ్యారు. అద్భుత కార్యాలండి ఇవి. ఈ రాత్రుల్లో ప్రియమిత్రమా, ఒకవేళ ప్రభు నీతో మాట్లాడాడేమో, సోదరుడా, యవనస్తుడా, సిస్టర్ గారు, ఒకవేళ మిమ్మల్ని ప్రభు సంధించాడేమో. తీర్మానం తీసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా నిర్ణయానికి రండి, ఆలోచనకి రండి, ఒక నిర్ణయం అయినుకోనండి. ప్రార్థనలోకి నడిపించబడదాం. అయ్యగారు ప్రేరుని శాంతి సమాధానము సంతోషము సమాధానము